సేవకులు పాస్టర్ జోసెఫ్ రాకేష్ అయ్య గారు, పాస్టర్ గారికి, చర్చ్కి యేసయ్య నామములో వందనాలు నేను తెలియచేస్తున్నాను. నన్ను ఇక్కడికి పరిచయం చేసిన, సజెస్ట్ చేసిన దైవ సేవకులు పాస్టర్ సతీష్ గారిని బట్టి, కుడి వచ్చిన దైవజనులందరిని బట్టి, వేదిక మీద ఉన్న అభిషేక్తున్న దైవజనులందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందన వచనం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. ఈ సభల పాంప్లెట్లో దైవ సేవకులకు ప్రభు ఇచ్చిన ప్రేరేపణ మేరకు వ్రాయించిన వాక్య భాగం యోహాను శుభవార్త 16వ అధ్యాయం 13వ వచనం. ఈ సభల పాంప్లెట్లో పాస్టర్ గారు ఈ వచ్చిన భాగాన్ని రాయించారు. అందరూ చదువుదాం. చదవండమ్మా. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. చదువుకున్న వాక్యమును ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెంటెకోస్తు డే, ప్రపంచ ప్రార్థనా దినోత్సవం అని సార్వత్రిక సంఘం దేవుని నామాన్ని ఆ రీతిగా స్తుతిస్తూ ఆ పెంటెకోస్తు డేను జ్ఞాపకం చేసుకుంటున్న, సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రత్యేకమైన రోజు. దేవుని బిడ్డలు, ఆ సందర్భముగా దైవ సేవకులు పాస్టర్ జోసెఫ్ రాకేష్ అయ్య గారు పెంతెకోస్తు పరిశుద్ధాత్మ అభిషేక పండుగలని ఒక అద్భుతమైన టైటిల్తో ఈ సభలు ఏర్పాటు చేశారు. ఈ పేపర్ చూడగానే నేను అసలు ఈ పేపర్లోంచి చాలా పాఠాలు నేర్చుకున్నాను. అందుకని ఇక్కడ ఏదైనా మీకు వాక్యం చెప్పడానికి ఏం రాలేదు, కానీ మీ దగ్గర నేర్చుకోవడానికే నేను వచ్చాను. ఎందుకంటే ఆ పేపరే మంచి ఆత్మ నడిపింపుతో దైవ సేవకులు వేశారు. అప్పుడు నాకు అర్థమైంది, ఇది ఒక మంచి పరిచర్య. దైవ సేవకులు, ప్రార్థనాపరులు, దైవజనులు ఏ విధము చేతనైనా దేవుని వాక్యంలో ఉన్నట్లుగా దేవుని సంఘాన్ని నడిపించాలని ప్రభువు నుండి దర్శనం పొంది సేవ చేస్తున్న దైవజనులుగా నేను భావించాను. కాబట్టి ఇక్కడికి వచ్చింది మీ పాటలు, ఆరాధన, దైవ సేవకులు ఆరాధన చేస్తున్నప్పుడు రియల్ ఇట్స్ వండర్ఫుల్ వర్షిప్. ఆత్మలో ఆనందించామండి, ఆత్మలో ఆనందించాం. పాస్టర్ గారు థ్యాంక్ యూ. ఆత్మలో ఆనందించాం. ప్రభు ఎంత చక్కటి వాతావరణం ప్రభు ఇచ్చాడు. ప్రభు ఇచ్చిన వాతావరణం బట్టి అందరూ యేసయ్యకు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నెమ్మదిగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పిల్లరా, యోహాను సువార్తలో 16వ అధ్యాయం 13వ వచనంలో యేసయ్య చెబుతున్న మాటలు. యోహాను సువార్త ఒక ప్రత్యేకమైన సువార్త. 4 సువార్తలు ఉన్నాయి. ఈ 4 సువార్తలలో మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తలను సినాప్టిక్ గాస్పల్స్ అని అంటారు. సమదృక్పథ సువార్తలు అని అంటారు. ఎందుచేతంటే ఆ 3 సువార్తల్లో కూడా చాలా విషయాలు ఒకే రీతిగా వ్రాయబడ్డాయి. మత్తయి రాసింది, మార్కు రాసింది, లూకా రాసింది ఇంచుమించుగా దగ్గర ఉంటాయి. అందుకని వాటిని సినాప్టిక్ గాస్పల్స్, సమదృక్పథ సువార్తలు అని అంటారు. కానీ యోహాను సువార్త అలాగూ కాదు. యోహాను సువార్త చాలా ప్రత్యేకమైన సువార్త. ఎందుచేతంటే చాలామంది ప్రశ్నిస్తుంటారు, మీ యేసు ప్రభు దేవుడని మీ బైబిల్ ఎక్కడుంది చూపించండి అంటుంటారు చాలామంది. యేసు ప్రభు దేవుడని ఎక్కడ చెప్పుకున్నాడు, ఎక్కడుంది చూపించండి అని అంటారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే, యోహాను సువార్త చదివితే యోహాను తన సువార్తను పరిశుద్ధాత్మ ద్వారా రాసినప్పుడు ఆ ఉద్దేశంతో రాశాడు, ద జీసస్ ఈజ్ గాడ్. యేసయ్య దేవుడు అని చెప్పడానికే పరిశుద్ధాత్ముడు యోహాను రచయిత ద్వారా వ్రాయించాడు. అందుకనే మత్తయి, మార్కు, లూకా సువార్తలలో వారు రాసినట్లుగా యేసు ప్రభు యొక్క జననము, కన్యమరియ ఇటువంటివి ఏమీ ఉండవు. యోహాను సువార్తలో నేరుగా ప్రారంభపు వచనం ఇలా ఉంటుంది, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడయ్యుండెను. 14వ వాక్యం, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా, అనగా కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా వచ్చింది యేసు ప్రభు.
ఆయన వాక్యం. ఆ వాక్యం ఏమై ఉన్నాడు? మొదటి వచనం రాస్తాడు ఆయన, ఆ వాక్యమే దేవుడు అనగా యేసయ్య దేవుడు అని చెప్పడానికి యోహాను సువార్తలో పరిశుద్ధాత్ముడు రాయిస్తాడు. ఇక యోహాను సువార్తికుడు యేసు ప్రభు చేసినటువంటి కార్యాలను మత్తయి, మార్కు, లూకాలో యేసు ప్రభు ద్వారా జరిగిన కార్యాలను అద్భుతాలు అని ఎక్కువ ప్రస్తావిస్తాం. బట్ యోహాను సువార్తలో గలిలయలో కానాలో వివాహం జరిగిందే, దాని గురించి రాయబడిన మాట యేసు చేసిన మొదటి సూచక క్రియ అని ఉంటుంది. 2వ అధ్యాయంలో మరలా అక్కడే గలిలయలోనే కానాలోనూ యేసు అద్భుతం చేస్తారు, ప్రధాని కొడుకును స్వస్థపరుస్తాడు. అది కూడా ఇది యేసు చేసిన 2వ సూచక క్రియ అని ఉంటుంది. అద్భుతం అనే పదజాలం కంటే యోహాను సువార్తలో సూచక క్రియ అని ఉంటుంది, సైన్స్ అని ఉంటుంది. అందుచేత యోహాను సువార్త తప్పనిసరిగా మనం చదవాలి. చాలా విషయాలు మనకు అర్థమవుతుంటాయి. ఆ యోహాను సువార్తలో ఉదాహరణకు చాలామంది దైవజనులు, దేవుని బిడ్డలు ఇక్కడ మనం ఉన్నాము. నేను మరలా చెప్తున్నది క్రొత్త ప్రసంగం ఏం చెప్పట్లేదండి, అందరికీ తెలిసిన విషయాలే జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటారు? ఆమేన్. అందుకే ఎప్పుడు నేను ఒక మాట అంటాను, అది కూడా ఇక్కడ చెప్తున్నాను. నేను ఒక్కడనే ప్రసంగం చేయనండి, మనమందరం కలిసి ప్రసంగం చేసుకుందాం. ఏమంటారండి? వెరీ గుడ్. సో మనమందరం కలిసి వాక్యం ఆలోచన చేద్దాం. మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో లేనివి, మత్తయి, మార్కు, లూకాలో లేనివి యోహాను సువార్తలో ప్రత్యేకంగా ఉంటాయి. ఉదాహరణకు కానాలో వివాహం, అది ఓన్లీ ఇన్ ద గాస్పెల్ ఆఫ్ జాన్ ఉంటుంది. బెతస్తా కోనేటి దగ్గర యేసయ్య స్వస్థపరిచాడే 38 సంవత్సరాల రోగిని, కేవలం యోహాను సువార్తలో ఉంటుంది. యోహాను సువార్తలో 7 అయామ్స్ ఉంటుంది. నేనే. చాలామంది ప్రశ్నిస్తారు కదా, యేసు ప్రభు దేవుడిని ఎక్కడుంది బైబిల్లో? యోహాను సువార్త చదివితే మొత్తం ఆ 21 అధ్యాయాలు యేసయ్య దేవుడు 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 అని. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే జీవాహారం, నేనే గొర్రెలకు మంచి కాపరిని, నేనే ఆ ద్వారం. ఇలాగున 7 అయామ్స్. ఇంచుమించుగా నిర్గమాకాండములో మోషేకు దేవుడు చెప్పిన మాట, అయామ్ దట్ అయామ్, నేను ఉన్నవాడను. ఆ మాటకు దగ్గరగా యేసు ప్రభు వారు యోహాను సువార్తలో నేనే అని ప్రకటిస్తాడు. ఆ పుస్తకములో నుంచి మన అయ్యగారికి దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి 16వ అధ్యాయంలో నుంచి వచనాలు రాయించారు. నేను అందుకే ఈరోజు ప్రసంగం పాస్టర్ గారు ఇచ్చిన హోంవర్క్ లాగే, అసైన్మెంట్ లాగా చెప్పాలనుకుంటున్నాను. అంటే యోహాను సువార్త రాశారు కనుక యోహాను సువార్త ఎందుకు రాసి ఉంటారా అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు చాలా ప్రత్యేకమైంది. సో అబౌట్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను గురించి కూడా యోహాను గారి ద్వారా వ్రాయబడినట్లు మిగిలినటువంటి సువార్తలు అంతగా ప్రస్తావించలేదు. అనగా వారు వారి కోణంలో ప్రభు మత్తయినైతే యేసును రాజుగా, మార్కునైతే యేసయ్యను సేవకునిగా, లూకా అయితే యేసయ్యను మనిషి కుమారునిగా పరిశుద్ధాత్మను రాయించి, బట్ జాన్ యేసు ప్రభు యొక్క రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడైన యోహాను, ఆయన ద్వారా చెప్పబడిన మాట 16వ అధ్యాయం 13వ వాక్యంలో, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు. ఆమె అందరు దేవునికి స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ యేసయ్యకు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. 14వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన ఒక అధ్యాయం. 14వ అధ్యాయంలో యేసయ్య తన శిష్యులను పిలిచి, మీ హృదయాలు కలవరపడనీయొద్దు. డోంట్ బి ట్రబుల్డ్ ఇన్ యువర్ హార్ట్. మీ హృదయాలు కలవరపడొద్దు. నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. నేను వెళ్ళడం మీకు మంచిది, ఎందుకంటే నా తండ్రి ఇంటున్న నివాసాలు మీ కొరకు నేను సిద్ధపరిచి మరలా వస్తాను. ఐ యామ్ ద వే అని మాట్లాడతాడు 14వ అధ్యాయంలో. అలాగూ మాట్లాడుతూ 14వ అధ్యాయంలోనే 16వ వాక్యంలో యేసయ్య అంటాడు, మీరు నేను వెళ్ళిపోతున్నానని మీరు బాధపడకండి, దిగులు పడకండి, హృదయాల్లో కలవరపడకండి, ఎందుకంటే నేను వెళ్ళడం మీకు మంచిదే అంటూ 14:16 అంటాడు, నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు
ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ప్రభు చెప్తున్నాడు 14వ అధ్యాయంలో, ఐఎమ్ గోయింగ్, కానీ నేను వెళుతున్నందున మీరు ట్రబుల్ అవ్వద్దు, కలవరపడొద్దు, ఇబ్బంది పడొద్దు. ఎందుకంటే నేను వెళ్ళి మీ కొరకు నివాసాలు ఏర్పాటు చేస్తాను. అయితే నేను వెళ్ళగానే మీ దగ్గరకు నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ. ఆయన వచ్చినప్పుడు ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన పేరు ఆదరణకర్త. 2, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, 16:25లో ఆయన అంటాడు, నేను మరలా చెప్తున్నాను మీకు, ఆదరణకర్త అనగా తండ్రి నా నామములో పంపబోయే ఆ పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, నేను మీతో ఏమేమి సంగతులు చెప్పానో వాటన్నిటినీ ఆ పరిశుద్ధాత్మే మీకు జ్ఞాపకము చేస్తాడు. అందరూ ఒకసారి చేతులెత్తి 1 నిమిషం దేవునికి స్తుతి చెల్లిద్దామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్వరమెత్తి ఓ రాబా షాకుడా ధీరీలా రాబా సియాలమా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రిభాషకడే ధీరీలా రాబాలా సియాలమా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ పెంటెకోస్ట్ అనేది చాలామంది అభిప్రాయం ప్రకారం పరిశుద్ధాత్మ అనేది ఏదో ఒక పర్టికులర్ డినామినేషన్కి సంబంధించిందేమో అని అనుకుంటున్నారు. ఏదో ప్రత్యేకమైన ఒక శాఖకు చెందిందేమో, ఇది పెంతెకోస్తు వాళ్ళదేమో అనుకుంటారు. పిల్లరా, పరిశుద్ధాత్ముడు ఒక శాఖకు చెందినవాడు కాడు. పరిశుద్ధాత్ముడు దేవుడు. హోలీ స్పిరిట్ ఈస్ గాడ్. మనం ఆరాధించే దేవుడు త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన పెంతెకోస్తు రోజు వచ్చినవాడు కాడు. చెప్పాలంటే పెంతెకోస్తు రోజు పరిచయమైన వాడు కాడు. వచ్చినవాడు అనే దానికంటే పెంతెకోస్తు రోజు పరిచయమైన వాడు కాదు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆదికాండం 1వ అధ్యాయం 1వ రోజునే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆదియందు దేవుడు సమస్తమును చేసిన తర్వాత సాతానుడు సృష్టిని పాడు చేశాక భూమి నిరాకారముగా శూన్యముగా మారినప్పుడు, కొన్ని వందల వేల సంవత్సరాలు ఈ భూమి అంతా నిరాకారంలో ఉన్నప్పుడు, చీకటి అలుముకున్నప్పుడు, జలములపైన చీకటి ఉన్నప్పుడు, వాక్యం చెప్తుంది ఆదికాండం 1వ అధ్యాయంలోనే, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అంటే దేవుని ఆత్మ అపోస్తలుల 2వ అధ్యాయం నుంచి కాదని ప్రారంభించబడతాడు. దేవుని ఆత్మ యోహాను సువార్త నుంచి కాదండి ప్రారంభించబడతాడు. దేవుని ఆత్మ ఆదికాండము నుంచి ప్రారంభించబడింది. చెప్పాలంటే దేవుడు ఎలోహిం, ఆ బహువచనములో హోలీ స్పిరిట్ వాస్ దేర్, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అది మాత్రమే కాదు, సిస్టర్స్ వినాలి, బ్రదర్స్ వినాలి, నెమ్మదిగా వాక్యాన్ని రాత్రి ఈ ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేద్దాం. నిన్ను నన్ను దేవుడు చేసినప్పుడు, ఆదామును చేసినప్పుడు వాక్యం చెప్తుంది 1:26లో, లెట్ అస్ మేక్ కదా, లెట్ అస్ మేక్ లేక లెట్స్ క్రియేట్ మన స్వరూపమందు. అందరికి తెలిసిన మాట చెప్పండి ఒకసారి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరును. అంటే మన అని దేవుడు ఎవరితో చెప్తున్నాడు అంటే, మన స్వరూపం అంటే ఆయన లాంటి స్వరూపం ఉన్న ఎవరితోటో చెప్తున్నాడు. దేవదూతలతో మాట్లాడుతున్నాడంటే కాదు. ఎందుకంటే దేవదూతలు వేరు, దేవుడు వేరు. దేవదూతలను మన స్వరూపం అని చెప్పడా కావద్దు. వారితో ఏం చెప్పాలి? నా పోలికనని చెప్పాలి ఒకవేళ. కానీ వారితో కాదు, దేవదూతలతో కాదు, అర్థమైపోతుంది. మన స్వరూపము అన్నాడంటే అర్థం ఏంటంటే ఆయనలాగా ఉన్నటువంటి మరొకరు. ఇప్పుడు దాన్ని ఏమన్నా నమ్ముతున్నాం కదండి. మనస్వరూపం అనగా అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మాట్లాడుకుని మనం చేశారు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈయన క్రియేషన్, మనము సృష్టించబడినప్పుడే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నరుని నాసికారంధ్రములలో దేవుడు తన జీవవాయువును ఊదాడు. ఆమేన్ ఆమేన్.
స్తుతిస్తూ దేవుని మాటలు విందామా. ఏదేను తోటలో ఆ తోటను తడుపుటకు, సేద్యపరుచుటకు దేవుడు ఒక నదిని పంపించాడు. ఆ నది 4 శాఖలయ్యింది. పీషోను, గీహోను, హిద్దేకేలు, యూఫ్రటీస్. మనకందరికీ తెలుసు ఆ 4 శాఖలైన నది పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. అంటే హోలీ స్పిరిట్ అనే మాట, పరిశుద్ధాత్ముడు అనే మాట ఆది కాండము నుండి, ఇంకా చెప్పాలంటే ఆది కాండమునకు ముందే ఉన్నది పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మను గురించి ఈ పెంతెకోస్తు రోజు ధ్యానం చేయడం చాలా ఆశీర్వాదకరమే. దేవునికి మహిమ కలుగును గాక. మనం అందరం మన యొక్క భేషజాలు, మన ఆలోచనలు ఒకసారి కొంచెం ఆ ప్రక్కన పెట్టుకుని వాక్యంలో ఏముందో అందరం కలిసి ఆలోచన చేద్దాం. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు మొదటి నుంచి ఉన్నారు. నిన్ను నన్ను చేసినప్పుడు ఆయన ఉన్నారు. ఈ సృష్టి జరగకముందు ఆయన ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు దేవుడు. మన దేవునిలో ఉన్నటువంటి ఆ త్రియేక ట్రయన్ గాడ్, దేవునిలో ఉన్న వ్యక్తిత్వం పరిశుద్ధాత్ముడు. బైబిల్ గ్రంథంలో యేసయ్య మొదటి పేజీ నుంచి ఎలా ఉన్నారో పరిశుద్ధాత్ముడు కూడా మొదటి పేజీ నుంచి అలాగే ఉన్నారండి. యేసయ్య ప్రతి సందర్భంలో ఎలా ఉన్నాడో పరిశుద్ధాత్ముడు ఉంటారండి. అయితే ఒకటే, ఎందుకు మరి పెంతెకోస్తు రోజు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన మాట ఎందుకు మాట్లాడుకుంటున్నాము అనంటే, పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో ఆయన వచ్చి ఆయన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయేవారు. అర్థమవుతుంది కదండి. పరిశుద్ధాత్ముడు వచ్చేవాడు, ఒక్కొక్క వ్యక్తిని నింపేవాడు. పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిని వాడుకుని ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయేవాడు. ఉదాహరణకు గిద్యోను, ఉదాహరణకు శాంసన్, శామ్యుయల్, సౌలు, ప్రవక్తలు, వారందరూ కూడా దేవునాత్మ లేకుండా వారు ప్రవచించలేదు. దేవునాత్మ లేకుండా వారు నాయకత్వాన్ని తీసుకోలేదు. దేవునాత్మ లేకుండా వారు దేవుని కొరకు కార్యాలు చేయలేదు. దే వర్ డూయింగ్ దోస్ వర్క్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కానీ ఆ వ్యక్తి మీదకు పరిశుద్ధాత్ముడు వచ్చి దేవునాత్మ బలముగా అతని మీద దిగి వచ్చినప్పుడు ఆ కార్యాలు చేసేవారు. ఆ కార్యం అయిపోయిన తర్వాత, ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత, ఆ వర్క్ అయిపోయిన తర్వాత మరలా పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయేవాడు. అయితే ఈరోజు మనం ఎంతో సంతోషించాలి, యేసయ్యకి వందనాలు చెప్పాలి. అదేంటి తెలుసా? పాత నిబంధన భక్తులకు పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్ళిపోయేవారు. కానీ క్రొత్త నిబంధనలు ఉన్న దేవుని బిడ్డలకు యేసయ్య ఇచ్చిన వాగ్దానం ఏంటంటే 14:16లో మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు. అది హీ ఈజ్ విత్ us ఆల్వేస్. ఆయన ఎప్పుడు మనతో ఉంటారు. కేవలం ఏదో ఉజ్జీవంగా పాటలు పాడినప్పుడు వచ్చి తర్వాత వెళ్ళిపోయేవాడు కాదు క్రొత్త నిబంధనలో మనం మాట్లాడుకున్న పరిశుద్ధాత్ముడు. లేక వాయిద్యాలు కొంచెం స్పీడ్గా కొట్టినప్పుడు పరిశుద్ధాత్ముడు రావడం తర్వాత అలాగేమీ కాదు. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడు అంటే ఆదివారం ఆరాధనలో నీతో ఉంటారు, సోమవారం నువ్వు వర్క్ వెళ్ళినప్పుడు నీతో ఉంటాడు, ఇంటి దగ్గర నువ్వు మాట్లాడుకో. అసలు మీ యొద్ద ఎల్లప్పుడు హీ ఈజ్ ఆల్వేస్ విత్ us. ఆయన ఎప్పుడు మనతో ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మనకు కావాలి. పరిశుద్ధాత్ముని వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే ఆయన ఎప్పుడు మనతోటే ఉంటారండి. ఆమేన్. సంతోషంగా లేదండి? ఆయన ఎప్పుడు మనతోటే ఉంటారండి. ఆ మాట చెప్తూ యేసయ్య ఏమన్నారంటే ఆయనకి ఇచ్చిన మాట ఆదరణకర్త అన్నాడండి. ఆదరణకర్త. అసలు ఆ పదం ఎందుకు వాడాడు యేసయ్య పరిశుద్ధాత్మక ఆదరణకర్త అంటే, అప్పటికి గవర్నమెంట్ రోమన్ గవర్నమెంట్ కదండి. ఈ రోమన్ గవర్నమెంట్లో ఆర్మీలో జాబ్ చేసే వారికి బాగా అర్థమవుతుంది. ఆ పదం ఒకటి వాడాడు యేసయ్య. సిస్టర్ వినాలండి, ఆ పదం ఏంటంటే, రోమన్ ఆర్మీలో చాలా జాబులు ఉంటాయి కదా. ఏ సైనిక ఎక్కడైనా ఇండియన్ ఆర్మీలో అయినా సరే చాలా జాబులు ఉంటాయి. ఈ ఆర్మీలో ఉండే జాబులు ఏ వర్క్ చేసే వాళ్ళైనా ఆర్మీయే. ఆర్మీలో బస్సు నడిపేవాళ్ళు ఆర్మీయే, డ్రైవర్ కూడా ఆర్మీయే, వంట వండే అయినా ఆర్మీనే, తుపాకీ పట్టి అయినా ఆర్మీయే. ఆర్మీ అంటే అలాగే ఉంటుంది కదండి. ఈ రోమన్ సైన్యంలో ఒక పోస్ట్ ఉందంట. మన సైన్యంలో ఏం పోస్టులు ఉంటాయి? జనరల్, మేజర్, కల్నల్, లెఫ్టినెంట్ ఇలా ఉంటాయి మన ఇండియన్ ఆర్మీలో. రోమన్ ఆర్మీలో ఉండేటువంటి ఒక పోస్ట్ ఏంటంటే పారాక్లిటోస్. ఆ పోస్ట్ పేరే అది,
పారాక్లిటోస్. పారాక్లిటోస్ అనే ఉద్యోగం ఒకటి ఉందండి. ఈ పారాక్లిటోస్ అనే ఉద్యోగం వచ్చిన వాని యొక్క డ్యూటీ ఏంటంటే, అమ్మా వినండి, ఆ డ్యూటీ ఏంటంటే సైనికులు శత్రువులతో పోరాడుతుంటారు. శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు సహజంగానే ఏ యుద్ధములోనైనా ఇరుపక్షాలకు గాయాలవుతే నష్టాలు జరుగుతాయి కదా. ఆ యుద్ధంలో పోరాడేటప్పుడు ఏ సైనికుడికైనా గాయమైతే, ఏ సైనికులైనా మరణిస్తే, ఈ పటాలంలో ఆ యుద్ధంలో ఎవరికైనా గాయాలయ్యేటప్పుడు న్యాచురల్గా గాయపడిన వ్యక్తి, అతనితో ఉన్న ప్రక్కన్న వ్యక్తి, వారు కొంచెం డిస్కరేజ్ అవుతారు, కొంచెం నిరాశ వస్తుంది. ఎలాగ మా పని అని, ఎలాగ మా పరిస్థితి అని. సైనికులు దేశం కొరకు పోరాడుతున్నారు కదండి. సైనికులు దేశం కొరకు, వారు మన కొరకు ఎంతో రక్షణ కొరకు కార్యాలు, ఎండలో చలిలో మంచులో వారు ఉంటారు, డ్యూటీ చేస్తారు కదా. కానీ వారికి ఏదైనా చిన్నపాటి నిరాశ, గాయాలైన, క్షతగాతులైనప్పుడు, మరణించినప్పుడు అక్కడ ఎవరికైనా కొంచెం భయమేసి, ఆందోళన కలిగి ఏంటి మా భవిష్యత్తు అని సైనికులు ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది పడినప్పుడు ఆ సైనికుల దగ్గర ఒక ఉద్యోగస్తుడు ఉంటాడు. 20 మెంబర్స్కో 50 మెంబర్స్కో ఒక ఆర్మీ మ్యాన్ ఉంటాడు. ఆయన ఉద్యోగమే పారాక్లిటోస్ జాబ్. ఈ పారాక్లిటోస్ జాబ్ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? గాయపడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి భుజం తట్టి, సోల్జర్ భయపడకో, మనం గెలుస్తున్నాం. నీకు మన గవర్నమెంట్ చాలా ఫెసిలిటీస్ ఏర్పాటు చేసింది. నీ ఇంటి వారికి గవర్నమెంట్ చాలా ఫెసిలిటీ ఏర్పాటు చేసింది. సోల్జర్స్ బీ కరేజ్, ధైర్యంగా ఉండండి, మనం పోరాడతాం, మనం గెలుస్తాం, అటువారు ఓడిపోతున్నారు అని చెప్పి ధైర్యము చెడిన వేళ ఈ పారాక్లిటోస్ అనే ఉద్యోగం పొందిన వ్యక్తి తోటి సైనికులను ధైర్యపరుస్తూ ఉంటాడు. ఈ పారాక్లిటోస్ చెప్పేటువంటి ధైర్యపు మాటలకు బలహీనపడుతున్న వ్యక్తి ధైర్యాన్ని పొంది ఆ గాయాలతోనే వీరోచితంగా పోరాడుతూ ఉంటాడు. ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఆ టర్మినాలజీని యేసయ్య పరిశుద్ధాత్మకు, ఆదరణకర్తకు ఉపయోగించారు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? ఈ రాత్రి కూడి వచ్చిన మన జీవితాల్లో చాలా పర్యాలు ముందుకెళ్ళుచుండగా, అపవాదితో మనం పోరాడుచుండగా, శత్రువుతో మనం పోరాడుచు ఉండగా, ఇబ్బందులతో మనం పోరాడుచుండగా, రోగాలతో మనం పోరాడుచుండగా, దైవ సేవకులంగా మన సేవలో పోరాటాల్లో ముందుకెళ్ళుచుండగా, మనం మనుషులము కాబట్టి కొన్నిసార్లు గాయాలు పడి వెనక్కి వెళ్ళిపోదామా? కొన్నిసార్లు నిరాశ వచ్చి ఏమైనా ఒకవేళ మనం ఈ కార్యాన్ని కొంచెం ఆఫ్ చేసేద్దామా? లేకపోతే ఏమవుతుందో తెలియక అయోమయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదరించడానికి ఎవ్వరు రారండి. ఆదరించినట్టు కనబడినా వెనకాల కామెంట్ చేస్తారండి. ఆదరించినట్టుగా మాట్లాడతారు కానీ వ్యంగ్యంగానే మాట్లాడతారండి. కానీ ఆ సమయంలో నిరాశలో ఉన్న ఏ దైవజనుడినైనా, నిరాశలో ఉన్న ఏ బిడ్డనైనా వెనక ఉండి ముందుకు నడిపిస్తూ విజయాన్ని పొందేటట్లు ప్రోత్సాహపరిచేవాడే యేసు ప్రభువారు 14వ అధ్యాయంలో చెప్పిన పారాక్లిటోస్, ఆదరణకర్త, ఆ పరిశుద్ధాత్మ. ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మ ఎవరికి కావాలి? నాకైతే కావాలండి, నీకు కూడా కావాలంటే ఒకసారి చేతులెత్తి ఆమేన్, ఆమేన్, ఆమేన్ చెప్పండి. యేసయ్య పరిశుద్ధాత్మ నాకు కావాలి, పరిశుద్ధాత్మ నాకు కావాలి. చెప్పండి, స్వరమెత్తి చెప్పండి, ఐ నీడ్ ద హోలీ స్పిరిట్. ఎన్ని నిరాశలండి, ఎన్ని ఇబ్బందులండి, ఎంతగా నలిగిపోతున్నామండి జీవితంలో. కొన్నిసార్లు ఎవరితోనూ చెప్పుకోలేని కృంగిన వేళలో ఈవెన్ ఈ సభలో కూర్చున్న చాలా మంది వారి జీవితము పోరాటాల్లో నలిగిపోతున్న వేళ నిన్ను ఆదరించేవారు ఉండరు. కష్టాలు వచ్చినప్పుడు నిన్ను నిందించేవారే ఇంకొక రాయేయడానికి రెడీగా ఉన్నారు నీ కష్టాన్ని చెప్పుకుంటే. కానీ నువ్వు కృంగిపోతూ ఇంకా క్విట్ అయిపోదాం, మానేద్దాం, స్టూడెంట్స్ మీ కోర్సులో మానేద్దాం అనుకున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళారా ఈ కష్టమైన జాబ్ మానేద్దాం అనుకున్నప్పుడు, వ్యాపారం చేస్తున్నప్పుడు ఇంకెందుకులే ముందుకు వెళ్ళలేను అన్నప్పుడు, లేకపోతే కుటుంబ జీవితం,
వివాహమైంది, ఈ మ్యారీడ్ లైఫ్లో ముందుకెళ్తున్నారు, కష్టాలు వెంబడి కష్టాలు, ఏమో బెటర్ టు క్విట్ అనుకునే పరిస్థితుల మధ్య దేవుని సేవలో ఉన్న చాలామంది చాలా పర్యాయాలు ఈ సేవ పోరాటాల్లో వచ్చే కష్టాలను బట్టి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల మధ్య నిజముగా ఆదరించేవాడు పరిశుద్ధాత్ముడు, ఆ ఆదరణకర్త నిన్ను వెన్ను తట్టి ఆమేన్. ఈ రాత్రి నిరాశలో ఉన్న వారికి పరిశుద్ధాత్ముడు మన మధ్య కార్యం చేస్తున్నారు. He is the one who comforts you, not only comforting, he will encourage you to win. అది చెప్పాడు యేసయ్య. నేను వేరొక ఆదరణకర్త ఎందుకు పంపిస్తున్నాను అంటే ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటారు. గట్టిగా చెప్తారు, ఆయన ఎప్పుడు మనతో ఉంటారు. 2, కృంగిన వేళ మనలను ఆదరిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ఆత్మచేత నింపబడితే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన వచ్చి మనల్ని ఏం చేస్తారు చెప్పండి? ఆదరిస్తారు, ప్రోత్సాహపరుస్తాడు. రెండవది 14వ అధ్యాయంలో యేసయ్య చెప్పిన మాట 26వ వాక్యం, ఆదరణకర్త తండ్రి నా నామమున పంపబోవు సమస్తమును మీకు బోధించి. పరిశుద్ధాత్ముడు అన్నీ మనకు బోధిస్తాడండి, అన్నీ బోధిస్తాడు. రెండవది, పరిశుద్ధాత్ముడు బోధించడం మాత్రమే కాకుండా నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు, అసలు పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళకు ఉండే జ్ఞాపక శక్తి అద్భుతంగా ఉంటుంది. అది సూపర్ న్యాచురల్ మెమరీ పవరే. అంటే జ్ఞాపక శక్తి కావాలనుకున్న వాళ్ళు ఏం పొందుకోవాలి? అందరూ మాట్లాడండి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ముఖ్యంగా మనకు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం మన మీద ఏదో అన్నటువంటి వారి యొక్క మాట గుండెల్లో మెదులుతుంది కానండి, ఈరోజు ఆదివారం ఉదయం అయ్యగారు చెప్పిన వాక్యం చాలామందికి మర్చిపోయి ఉంటారు. అదే పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు అయితే, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారైతే, పరిశుద్ధాత్మ అభిషేకించబడిన వారైతే ఆ పరిశుద్ధాత్ముడు మనతో ఎప్పుడు ఉండంటారు. ఇదిగో ఇది కదా నీ వాక్యం విన్నావు అని నీకు ఆయన జ్ఞాపకం చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. అందుకే మనము తప్పకుండా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? 1, మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. 2, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఆయన మనకు ఆదరణ ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఆయన మనకు కావలసినవి టైమ్లీ మెమరీ అండి. మనకి జ్ఞాపక శక్తి ఉంది కానండి, ఒకటే ప్రాబ్లం, టైం అయిపోయే జ్ఞాపకం ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ ఇచ్చేసాక బయటకు వస్తున్నప్పుడు గుర్తొస్తుంది, ఉపయోగం లేదు. మనకు ఎవరైనా అడిగినప్పుడు, ఫోన్ చేసి అడిగినప్పుడు వాళ్ళు ఫోన్ పెట్టేస్తే గుర్తొస్తుంది, అయ్యో ఈ మాట చెప్పలేదని. అంటే మనకు మెమరీ పవర్ ఉంటుంది కానీ టైమ్లీ మెమరీ పవర్ ఉండదు. కానీ పరిశుద్ధాత్మతో నింపండి వారు కట్టండి జ్ఞాపకం చేస్తాడండి దేవుడు. హోలీ స్పిరిట్ జ్ఞాపకం చేస్తాడు. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఒక దైవ సేవకులు డాక్టర్ పీటర్ ఆనుష అనే ఒక దైవజనుడు, ఆయన దేవుని సేవలోకి రావడానికి ముందు ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఆయన చెప్పిన సాక్ష్యం మీకు చెప్తాను. ఎలక్ట్రికల్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నప్పుడు వారు వర్క్ చేస్తున్నటువంటి ఆఫీస్లో న్యూయార్క్లో ఒకరోజు పవర్ ఆగిపోయిందంటండి. ఒక ఏరియా పవర్ ఆగిపోతే దానికోసం ఎంత ట్రై చేస్తున్నా ఎక్కడో టెక్నికల్ ఇష్యూ వచ్చి పవర్ రావటం లేదు. చాలా ట్రై చేస్తున్నారు, పెద్ద పెద్ద ఇంజనీర్లు వచ్చి ట్రై చేస్తున్నారు, కానీ పవర్ రాలేదు. ఇక ఆ రోజంతా చాలా టెన్షన్గా ఉంది ఆఫీస్. ఆ సాయంకాలం ఇక ఆయన డ్యూటీ అయిపోయాక పీటర్ గారు ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చినప్పటికి వాళ్ళ భార్య చూశారు. సో వాళ్ళ వైఫ్ చూశారు. వచ్చేటప్పటికి కాఫీ ఏది ఇద్దాం అనుకునే లోపల ఆయన వెళ్ళి మోకరించి ప్రార్థనా గదిలో డ్యూటీ నుంచి వచ్చేసాను క్షేమంగా ప్రార్థన చేసుకుంటున్నారు. ఆయన ప్రార్థన చేసుకుంటే ఎంతకీ రావట్లేదటండి. ఆయన ప్రార్థనా గదిలోంచి ఇంకా రావట్లేదు ఏంటి, కొంచెం విసిగ్గానే కాఫీ పెట్టేశాను, ఇంకేం రావట్లేదని చూస్తే ఆయన ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడు. మరలా వెళ్ళారు ఆమె. మరలా వెళుతుంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తారు, ప్రార్థనలో ఆయన పరిశుద్ధాత్మ పొందిన ఆఫీసర్.
ఆయన పరిశుద్ధాత్మలో అన్య భాషలు మాట్లాడుతూ ప్రార్థన చేసుకుంటున్నారు. వారి వైఫ్ చూసి ఓహో ప్రేయర్లో ఉన్నారనుకుని మరలా వచ్చేసారు. అదేంటి ఇప్పుడే వచ్చారు, ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిన తర్వాత ప్రార్థన చేసుకోవచ్చు కదా అన్న లోపల ఆ పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ ఉన్న పీటర్ గారు సడన్గా ఆ ప్రార్థనలో ఆయన ఎలక్ట్రికల్ భాష మాట్లాడుతున్నారంట, ఆఫీసు భాష మాట్లాడుతున్నాడు ఆయన. తెరీసా గారు వాళ్ళ వైఫ్కి నవ్వొచ్చింది, తన భర్తను ఏడిపించాలనిపించింది. ఈయన వచ్చాడు కానీ ప్రార్థనలోకి వచ్చినాడు కానీ ఇంకా ఆఫీస్లోంచి మైండ్ రాలేదు అనిపించింది ఆమెకి. ఆఫీస్లోంచి మైండ్ వచ్చుంటే ఈ ఎలక్ట్రికల్ మాట్లాడుతున్న ప్రార్థనలోనూ అని అనుకుంటారు ఏదో. అందుచేత అప్పుడు టేప్ రికార్డర్స్ ఉండే కదండి, ఆమె ఏం చేసింది, ఆయన ఏడిపిద్దామని టేప్ రికార్డర్ తీసుకెళ్ళి ఆయన ప్రార్థన చేసే ప్రార్థన చోట ఆన్ చేసింది. ఆన్ చేసి మొత్తం మీద ఒక 1 అవర్కి ఆయన వచ్చారు. రాగానే ఎప్పుడు వచ్చారండి, ఎంతసేపు అయిందండి వచ్చారు అని కొంచెం ఆమె ఆయన్ని వ్యంగ్యంగా మాట్లాడుతుంది. నువ్వు చూసావు కదా ఇందాక వచ్చినప్పుడు, లేదు మీరు ఇంకా ఆఫీస్లో ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఆ ప్రార్థనలో ఆయన ఏ భాష మాట్లాడుతున్నాడండి, అదే కరెంట్కి సంబంధించి ఎలక్ట్రికల్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఆ ఇంజనీరింగ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. ఏంటంటున్నావు అంటే వెంటనే ఆమె కాఫీ ఇచ్చి టేప్ రికార్డర్ ఆన్ చేసింది, ఆయనని ఏడిపిందామని. అంటే నువ్వు ప్రార్థనలో ఉన్నావు కానీ ఆఫీస్ భాష మాట్లాడుతున్నావు, ఆఫీస్లో నుంచి ఇంకా రాలేదు నువ్వు అన్నట్టు. ఆయన వింటూ కరెక్ట్గా ఆ ఎలక్ట్రికల్ భాష మాట్లాడే సమయానికి తెరీసా గారేమో ఏడిపిందాం అనుకుంటున్నారు, కానీ ఆయన వినగానే మళ్ళీ రివైండ్ చేసుకున్నాడు. మళ్ళీ రివైండ్ చేసుకునేసరికి ఆయనకి ఎందుకో చాలా హ్యాపీ అనిపోయి ఒక పేపర్ పెన్ను తెచ్చేసుకుని వెంటనే ఆ టేప్ రికార్డర్ క్యాసెట్ తీసుకుని మరలా కోట్ వేసుకుని కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయి. ఎక్కడికండి అన్నాడు. నాకు నిజముగా ఇప్పుడు దొరికేసింది అన్నాడు. ఆఫీస్కి వెళ్ళండి, ఆయన తన కంప్యూటర్ దగ్గర కూర్చుని ప్రార్థనలో అన్య భాషలు మాట్లాడుతూ ఆయన ఏ టెర్మినాలజీ వాడారో అన్య భాషలు మాట్లాడిన తర్వాత మధ్యలో ఆ టెర్మినాలజీ కోడింగ్ ప్రకారం తన టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆయన ఎలక్ట్రికల్కి సంబంధించినవన్నీ సెటరైట్ చేశారటండి. 20 నిమిషాల్లో ఉదయం నుంచి కష్టపడుతున్నటువంటి పవర్ రానటువంటి ఆ టెక్నికల్ ఇష్యూ 20 మినిట్స్లో ఆయనకు ఆ ప్రార్థనలో మాట్లాడిన మాటలను బట్టి సెటరైట్ అయిపోయిందటండి. ఆ తరువాత ఆయన నెక్స్ట్ డే ఆయన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ప్రమోట్ అయ్యారు. ఈ రాత్రి నేను చెప్పగలుగుతున్న మాట ఏంటంటే పరిశుద్ధాత్మ అనేది అది కేవలం ఏదో ఆదివారానికి ఇలాగ ఆరాధనలో ఉన్నప్పుడు, లేకపోతే పరిశుద్ధాత్మ అనేది అదేదో ఒక డినామినేషన్కు సంబంధించింది కాదు. యేసయ్య చెప్పాడు, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండుటకు. నీ ప్రయాణంలో, నీ ఆఫీసులో, నీ చదువులో, నీ సేవలో, ఇన్ అవర్ డైలీ లైఫ్. అందుచేతనే క్రిస్టియానిటీలో ద మోస్ట్ కన్ఫ్యూజ్డ్ ఇష్యూగా పరిశుద్ధాత్మ అయిపోతుంది. అంటే ఇదే పెద్ద కన్ఫ్యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మనే పొందుకుంటే మన కన్ఫ్యూజ్ అంతా పోద్ది కనుక సాతాను గారు దీంట్లోనే గలిబిలి పెట్టాడు. సరే, మరి పరిశుద్ధాత్మ యొక్క కన్ఫ్యూజన్ పోవాలంటే కూడా ఏం కావాలో తెలుసండి? పరిశుద్ధాత్మ కన్ఫ్యూజన్ పోవాలన్నా పరిశుద్ధాత్ముడే చెయ్యాలి. అర్థమైతే ఒకసారి పరిశుద్ధాత్మను బట్టి దేవునికి స్తోత్రం చేద్దామా? అసలు హోలీ స్పిరిట్ గురించి ఏ కన్ఫ్యూజన్ ఉన్నా అది ఏ బుక్ కానీ, ఏ థియాలజియన్ కానీ, ఏ ఫిలాసఫర్ కానీ, ఎవ్వరి వల్ల పరిష్కారం అవ్వదు. దాని కన్ఫ్యూజన్ అంతా కూడా పరిశుద్ధాత్ముడే క్లియర్ చేస్తారు. అందుకే ఈ రాత్రి నీకు అర్థమైతే ఒకసారి ఈ పాటికి అర్థమైన కొన్ని విషయాలను బట్టి ఏసేదో చెప్తావు, నాకు పరిశుద్ధాత్మ కావాలి. అందరూ చెప్దామండి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు కావాలి. నీ జాబ్లో ప్రమోషన్ కావాలని చూస్తున్నావా? బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. నీ కోర్సులో రాణించాలనుకున్నావా? బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. మెమరీ పవర్ పెరగాలనుకున్నావా? బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అవసరం. ఎందుకంటే పరిశుద్ధాత్మ, ఒక మాట చెప్పమంటారా? అందరూ సరే యేసయ్యకి స్తోత్రం చెప్తారండి. పరిశుద్ధాత్మ అవసరం యొక్క మరొకసారి చెప్పమంటారా? మేడగదిలో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టినటువంటి వారు 120 మంది. ఆ 120 మందిలో ఎవరున్నారు? కొంచెం మాట్లాడండి. ముందే చెప్పిన అందరం ప్రసంగం చేసుకుందామండి. కొత్త విషయం ఏం కాదండి, అందరూ మాట్లాడదామండి. వాక్యం మాట్లాడుకుందాం, దానికి ఏముంది? ఎవరెవరున్నారండి ఆ 120 మందిలో? మనకు తెలిసిన లిస్టులో శిష్యులు ఉన్నారు, యేసు ప్రభు యొక్క సహోదరులు ఉన్నారు,
నన్ను కొంచెం ఆలోచింప చేస్తున్న పాయింట్ ఏంటంటే, అక్కడ వాక్యం ఉంటుంది, అపోస్తల కార్యం మీరు ఓపెన్ చేసి ఉన్నట్టున్నారు, మొదటి అధ్యాయంలో ఉంటుంది, యేసు తల్లి అయినా. అంటే హోలీ స్పిరిట్ కావాలనుకున్న వారి లిస్టులో 14వ వాక్యం చదువుతారండి, 1:14. ఎస్. ఆమేన్. ఇప్పుడు ఒక మాట నాకు చెప్పాలి, మీరు కొంచెం హెల్ప్ చేయాలి. యేసు ప్రభు శిష్యులు ఉన్నారు, యేసు ప్రభు బ్రదర్స్ ఉన్నారు, యేసు ప్రభు తల్లి అయినా మరి. అసలు మరియా యేసు ప్రభుకు జన్మనిచ్చేటప్పుడు దేవదూత వచ్చి ఏం చెప్పాడు? వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మ, గట్టిగా చెప్పండి అమ్మ. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. మరొక సువార్తికి రాశాడు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. అంటే యేసు ప్రభువుకు జన్మనిచ్చేటప్పుడు ఆమె పరిశుద్ధాత్మను కలిగి ఉంది, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది. అంటే ఎట్ ద బర్త్ ఆఫ్ జీసస్ అక్కడ ఎవరున్నారు చెప్పండి? మరియకు. యేసు ప్రభు జన్మం టైంలో మరియకు ఎవరు? ఆ విషయంలో డౌట్ లేదుగా, పరిశుద్ధాత్ముడే. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆల్రెడీ పరిశుద్ధాత్మ ద్వారానే యేసుకు జన్మనిచ్చిన తల్లి మళ్ళీ పరిశుద్ధాత్మ నింపుదల కోసం కనిపెట్టాలండి అంటే మామూలుగా ఆలోచిస్తే అవసరం లేదు కదండి. ఎందుకంటే ఆల్రెడీ పరిశుద్ధాత్మ వల్లనే కదా ఆమె గర్భము ధరించింది. పరిశుద్ధాత్మ వల్లే గర్భము ధరించినప్పుడు వై అగైన్ షీ వాస్ వెయిటింగ్ ఇన్ ద టారీ రూమ్? ఎందుకు మరలా పరిశుద్ధాత్ముడు ప్రభువు చెప్పిన, యేసయ్య చెప్పిన వాగ్దానం కొరకు కనిపెట్టుకుంది? అనగా ఇక్కడ చాలామందికి పరిశుద్ధాత్మను గూర్చి తక్కువ మందే నమ్మరు, కానీ ఇంచుమించు అన్ని డినామినేషన్స్ వారు నమ్ముతారు పరిశుద్ధాత్మను. కానీ ఒకటే ప్రాబ్లం, వారు ఏం నమ్ముతున్నారంటే పరిశుద్ధాత్మ ఉన్నాడు అని నమ్ముతున్నారు. పరిశుద్ధాత్మ ద్వారానే యేసు ప్రభు నమ్మాము అనేది నమ్ముతున్నారు. పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు యేసయ్యను నమ్మలేదు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. కానీ పెంతెకోస్తు చెప్పేది ఏంటంటే, పెంతెకోస్తు పండుగ దినం జరిగిన పరిశుద్ధాత్మ అభిషేకంలో నేర్చుకుంది ఏంటంటే, మనమందరం పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము గనుకనే యేసయ్యను నమ్మాం. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము కాబట్టే యేసయ్య దేవుడని నమ్మాం. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము కాబట్టే బాప్తిస్మం పొందాం. పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నాడు కాబట్టే వి హ్యావ్ ద హోలీ స్పిరిట్. అందుకే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము కనుకనే యేసయ్య దేవుడు అన్నాం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అంతవరకు కరెక్ట్, అందరూ ఏకీభిస్తున్నారు, ఇంచుమించుగా ఆల్ ద డినామినేషన్స్ అగ్రీ విత్ దట్. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామది సరిపోదు, ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నింపబడాలి. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాము. యవనస్తులు జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాము కాబట్టి యేసయ్యను దేవుడు అన్నాం. లేకపోతే మనం ఎవరు యేసయ్యను దేవుడు అనము. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి అది చెప్పాడు, పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు యేసును దేవుడు అని చెప్పలేదని. అంటే మనం పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాం, కానీ అది సరిపోవడం లేదు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నను, మేడగది అనుభవం మాత్రం అందరూ తప్పకుండా కలిగి ఉండాలి. ఎందుకంటే సాక్షాత్తు యేసు ప్రభువుకు జన్మనిచ్చిన తల్లి మరియ కూడా మేడగదిలో పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తూ వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు వాళ్ళెవరు? యేసయ్య లోకంలో ఉన్నప్పుడు ప్రాక్టికల్ మినిస్ట్రీకి వెళ్ళి దెయ్యాలు అలగొట్టారు, ప్రాక్టికల్ మినిస్ట్రీకి వెళ్ళి రోగులు స్వస్థపరిచారు, ప్రాక్టికల్ మినిస్ట్రీకి వెళ్ళి వారు రోగులు స్వస్థపరిచినట్టుగా 2x2 వెళ్ళి అద్భుతాలు చేశారు. కానీ మరలా మేడగదిలో పరిశుద్ధాత్మ నింపుదల కొరకు కనిపెట్టారు. ఎంతమందికి అర్థమవుతుందండి మాట్లాడేది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగైతే ఇప్పుడు మనమందరం ఏం కలిగి ఉండాలి చెప్పండి? పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. We need to be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. పెంతెకోస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం, అది యోబేలు ద్వారా దేవుడు చెప్పిన ప్రవచనం. అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరింతును, నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను ఆత్మను నేను కుమ్మరిస్తాను. మీ బాలురు మీ బాలికలు ప్రవచిస్తారు, మీ యవనులు దర్శనములు చూస్తారు, మీ వృద్ధులు
కలలు కంటారు. అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తి, ఈ రాత్రి నేను నమ్ముతున్నాను, ఈ పెంతెకోస్తు పరిశుద్ధాత్మ అభిషేక పండుగలో దేవుడు ఆ కార్యాన్ని చేయబోతున్నాడు. దేవుడు ఆ కార్యాన్ని చేయ స్వరమెత్తి, ప్రభువా, వి వాంట్ దట్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ అవర్ చర్చ్. ఈ రాత్రి మా సంఘములది నెరవేర్చబడాలి, ఈ రాత్రి సభలది నెరవేర్చబడాలి. అందరిపై దేవుని ఆత్మ కుమ్మరింపు, అందరిపై దేవుని ఆత్మ కుమ్మరింపు. మన మధ్య ఉన్న బిడ్డలకు దర్శనములు కలుగునుగాక, కలలు వచ్చునుగాక, అందరూ అభిషేకించబడుదురుగాక. ఆమేన్, ఆమేన్. అసలు ఈ పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే ఏమవుతుంది? పెంతెకోస్త్ ఇది క్రొత్త నిబంధనలో పండగ కాదండి. పెంతెకోస్త్ పాత నిబంధనలో పండుగ. పాత నిబంధనలో ఒక విషయం జరిగింది. పెంటెకోస్ట్ ఎక్కడ జరిగింది పాత నిబంధనలు అంటే? చాలాసార్లు జరిగింది, కానీ మనకు అందరికీ తెలిసినట్లుగా సీనాయి కొండ దగ్గర వారు చేసుకున్నారు. పెంటెకోస్ట్ అంటే ఏమీ లేదండి, అసలు 50వ రోజు అంతే, దట్స్ ఆల్. 50వ రోజు సరిగ్గా యేసు ప్రభువు వారు పునరుత్థానం తిరిగి లేచి 40 డేస్ 40 రోజులకు యేసయ్య పరలోకం ఆరోహణం అయ్యారు. ఆయన వెళ్ళిన 10 రోజులకు పెంతెకోస్తు పండుగ వచ్చింది. ఆ పెంతెకోస్తు పండుగ కరెక్ట్గా 40 + 10 ఎంత అండి అప్పుడు? 50. సో కరెక్ట్గా 50వ రోజు ఆ పండుగ యెరూషలేముకి అందరూ వచ్చారు కనుక వేలాది మంది చేత ఆ పట్టణం అంతా నిండబడినప్పుడు, అప్పటికే 10 రోజుల నుంచి యేసు ప్రభు శిష్యులు లేక 120 మంది, అయ్యా మీరు చెప్పిన వాగ్దానాన్ని పంపండి, సెండ్ ద హోలీ స్పిరిట్ అని వారు ప్రార్థన చేసుకుంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు, పరలోకపు దేవుడు అద్భుతంగా ఆ పండుగ రోజు ఆయన వారి మీదకి దిగి వచ్చినందున మనం వెంటనే పెంతెకోస్తు పండుగ అనే చెప్తున్నాము. పాత నిబంధనలో పెంతెకోస్తులో ఒకటి జరిగిందండి. మోషే కాలంలో పెంతెకోస్తు జరిగింది. మోషే కాలంలో నిర్గమాకాండం 19వ అధ్యాయం నుంచి గమనిస్తే, అక్కడ జరిగిన పెంటెకోస్ట్లో మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళి, సీనాయి కొండ మీద దేవునితో మాట్లాడతాడు, పైకి వెళ్తాడు, కిందకు వస్తాడు, పైకి వెళ్తాడు, కిందకి వస్తాడు, దేవుడు చెప్పిన ఆజ్ఞ మేరకు. ఇక చివరికి ధర్మశాస్త్రం తీసుకుని వస్తున్న సమయాన క్రిందకు వచ్చేటప్పటికి సంఘం దేవునికి దూరం అయిపోయింది. పాత నిబంధన సంఘం వెచ్చలవిడిగా అహరోను పాస్టర్ గారి నాయకత్వంలో దేవునికి విరోధంగా జీవించారు. నేను అన్ని వివరాలు రిఫరెన్స్ చూపించట్లేదు, కానీ సరిగ్గా ఏం జరిగింది తెలుసండి? ఆ పెంతెకోస్తు రోజు మోషే పాస్టర్ గారు కిందకు వచ్చాకట ఒక విషయం జరిగింది. దయచేసి ఆ వాక్యం నిర్గమాకాండం 32వ అధ్యాయం 23వ వాక్యం. అమ్మ 32:28 32:28 లేవీయులు ఆ దినమున ప్రజలలో ఇంచుమించు ఏమైంది? పాత నిబంధన పెంతెకోస్తు రోజు 3,000 మంది చనిపోయారు. 3,000 మెంబర్స్ వర్ కిల్డ్. 3,000 మంది చనిపోయారు సీనాయి కొండ దగ్గర. అది జరిగింది పాత నిబంధన పెంతెకోస్తులో. కానీ క్రొత్త నిబంధన పెంతెకోస్తులో మీకు తెలియని విషయం కాదు, తెలుసు కనుక అందరూ చెప్పండి. క్రొత్త నిబంధన పెంతెకోస్తు రోజు ఏం జరిగిందంటే 3,000 మంది రక్షించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన పెంతెకోస్తులో 3,000 మంది చనిపోయారు. వారు కూలిరి, ఎందుకంటే వారు చేసిన పాపమును బట్టి, వారు చేసిన అపరాధమును బట్టి, వారు దేవునికి దూరమైనందున లేవీయులు లేచినప్పుడు, ఆ పాత నిబంధన లేవీయులు లేచినప్పుడేమో ప్రజలు చచ్చిపోయారండి. కానీ క్రొత్త నిబంధన లేవీయులు పేతురు నాయకత్వం లేచినబడి వాక్యం చెప్తుంటే 3,000 మంది పాపము నుంచి పశ్చాత్తాపపడి ప్రభు యొద్దకు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయంగా ఈ పెంతెకోస్తు ద్వారా ప్రజలు రక్షణలోనికి రావడం మొదలుపెట్టారు. అంటే పెంతెకోస్తు దినమందు దిగి వచ్చిన పరిశుద్ధాత్మ చేత నింపబడిన తరువాత ఇక మరణం కాదు, జీవం ప్రవహించడం మొదలుపెట్టింది. యేసు ప్రభువుని గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. అది పెంతెకోస్తులో జరిగింది. 2వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూస్తాం. 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ దినం ముందు అందరూ ఒక చోట, హల్లెలూయా, హల్లెలూయా, అందరూ స్వరం మీద చెప్తాం పెంటెకోస్ట్. అందరూ చెప్తాం పెంటెకోస్ట్.
ఇంకా గట్టిగా చెప్దామండి. పెంతెకోస్తు. ఇంకా చెప్పాల్సి వచ్చేసి పెంతెకోస్తు అంటే ఏంటి తెలుసండి? పాత నిబంధన పెంతెకోస్తు పండగ చాలా విషయాలు ఉన్నాయండి. దానికి ముందు పస్కా పండుగ, దానికి ముందు టాబర్నాకిల్, ఇవన్నీ ఉన్నాయి. నేను ఆ పండగలు చెప్పట్లేదు. కొత్త నిబంధన పెంతెకోస్తు ఏంటి అయ్యారండి? 2వ అధ్యాయం మొదటి మాట చదవండి అమ్మా. ఆ ఒక్క మాట అందరూ గట్టిగా చెప్పాలి. అందరూ నాతో పాటు అందరూ ఒక చోట. అసలు పెంటెకోస్తులో పరిశుద్ధాత్ముడు అనే దానికంటే ముందు జరగాల్సింది ఏంటంటే అందరూ ఒక చోట గ్యాదర్ అవ్వాలి, ఏక మనస్సు రావాలి. పెంతెకోస్తు అంటే మేము పెంతెకోస్తు సంఘ విశ్వాసులం అని చెప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉంటే వాళ్ళు పెంతెకోస్తులు కాదు. హల్లెలూయా. అసలు పెంటెకోస్తు విశ్వాసులు అంటే ఏంటో తెలుసా? ఏముంటుందండి? గట్టిగా చెప్పాలి. అందరూ ఒకే చోట చేరతారట. శిష్యులు, యేసుప్రభు బ్రదర్స్, యేసుప్రభు తల్లి, 120 మంది. ఈరోజు పెంతెకోస్తుని చెప్పడమే తప్ప, మేము పెంతెకోస్తు విశ్వాసం అని చెప్పడం తప్ప ఐక్యత లేదు, ఏక మనసు లేదు. అన్య భాషలు మాట్లాడుతున్నారు కానీ ఏక మనసు లేదు. అన్య భాషలు మాట్లాడడం అది అవసరమే, కానీ దానికంటే ముందు ఏక మనస్సు కావాలి. ఈ చర్చిలో ఉన్న విశ్వాసం అడుగుతున్నాను, చర్చిలో అందరూ అందరితో ఏక మనస్సు కలిగి ఉన్నారా అని. పిల్లరా, ఈ పెంటెకోస్తు యోహాను శుభవార్త 17వ అధ్యాయం. అసలు పాస్టర్ గారికి దేవుడు ఇచ్చారండి యోహాను సువార్త గురించి. ఇట్స్ ఎ వండర్ఫుల్ గాస్పల్ బుక్. యేసు ప్రభు వారి యొక్క కొన్ని విషయాలు ఏ బుక్లోనూ లేనివి యోహాను సువార్తలో ఉంటాయి. దాంట్లో మరొకటి నేను చెప్పిన ఆల్రెడీ కానా పెళ్లి చెప్పాను, బెతస్దా గురించి చెప్పానుగా. దాంట్లో పాటు మరొకటి ఏంటి తెలుసా? 17వ అధ్యాయం. దాన్ని ఏమన్నారు? ప్రధాన యాజకుని ప్రార్థన అంటారు. హై ప్రీస్ట్ ప్రేయర్ 17వ అధ్యాయం. ఈ 17వ అధ్యాయంలో ప్రధాన యాజకుని ప్రార్థనలో యేసయ్య ఒక ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన తెలుసా అండి? యేసయ్య ఏ ప్రార్థన చేస్తారంటే, తండ్రి నీవు నేను ఏకమయ్యున్నలాగున నీవు నాకు అప్పగించిన వారును ఏకమయ్యుండునట్లు నేను వారి కొరకు ఆమేన్ 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 పరిశుద్ధాత్మ పొందిన వారు ఏకత్వానికి ప్రయాసపడతారు. పిల్లరా, 17వ అధ్యాయంలో హై ప్రీస్ట్ ప్రేయర్లో ప్రధాన యాజకుని ప్రార్థనలో యేసు చేసిన ప్రార్థన యొక్క ఫలితమే పెంతెకోస్తు పండుగ రోజు కనబడుతుంది. వారందరూ ఒక చోట కూడి ఉన్నారంటే వారి మధ్య ఐక్యత ఉంది. ప్రైజ్ ది లార్డ్. అత్తయ్య గారు పరిశుద్ధాత్మ అభిషేకించబడ్డారండి. ఆ ఇంట్లో ఇంకా పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన అత్తగారు ఉన్నారంటే ఆ ఇల్లు అంతా ఏక మనసుతో ఉండాలి. అత్తగారే ఒకరినొకరు విడగొట్టేస్తే, కోడలు పరిశుద్ధాత్మతో పొందారండి, షీఈ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. కానీ మా ఇంట్లో ఉన్నారంటే మొత్తం అందరిని ఏం చేయాలి? కొంచెం మీరు మాట్లాడండి. అందరినీ కలపగలిగిన వారే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ఇబ్బందికరంగా ఉంటున్నట్టుంది. పరిశుద్ధాత్మ అంటే మరలా నేను చెప్తున్నాను, కేవలం చర్చిలో మనం మాట్లాడే, చర్చిలో ఆరాధన చేసినప్పుడు పొందుకుంటున్న అభిషేకం అనుకుంటుంది కాదు. అనాయింటింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ఆన్ ద స్టేజ్, అనాయింటింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ ద చర్చ్. అభిషేకం అనేది పరిశుద్ధాత్మ అనే ఆయనే, పరిశుద్ధాత్ముడే మనతో ఎల్లప్పుడూ ఉండేవారు. హల్లెలూయా. నీ ఆఫీస్లో, నువ్వు పనిచేస్తున్న ఆఫీస్లో పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తివైతే, అమ్మా వినాలి, నువ్వు పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తివైతే ఆఫీస్లో చిన్న చిన్న కన్ఫ్యూజన్లు, ఆఫీస్లో చిన్న చిన్న గొడవలు, ఆఫీస్లో ఒకరి మీద ఒకరికి ఈ కంప్లైంట్స్ చాలా కష్టం కదండి ఆఫీస్లో. ఆ ఆఫీస్లో నువ్వు పరిశుద్ధాత్మతో నింపడిన వ్యక్తివి కాబట్టి అందరినీ ఏకపరిచే పరిచర్య పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు చేస్తారు. మాకు అర్థమైందండి అన్నవారు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందిన వారు ఏక మనస్సు కలిగి ఉంటారు, ఐక్యత కలిగి. అది నీ ఆఫీస్ కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ సంఘము కావచ్చు, నీ కుటుంబం కావచ్చు. అభిషేకించబడ్డాను నేను, అన్య భాషలతో మాట్లాడుతున్నాను నేను అని మాట్లాడి నేను కానీ ఏక మనస్సు లేకుండా ఉంటే అది రియల్ పెంటెకోస్ట్ కాదు. ఈరోజు పెంటెకోస్ట్ రోజు కదా, కాబట్టి అర్జెంటుగా మీటింగ్ ముగించిన వెంటనే
నువ్వెవరితో మాట్లాడలేదో వాళ్ళతో మాట్లాడి క్షమాపణ కోరుకుంటే అప్పుడు అభిషేకం దిగి వస్తుంది. ఆమేన్. అసలు ఇంక అభిషేకం రావాలంటేనండి నీవు మాట్లాడటమే, నువ్వు వారితో కలిసిపోవడమే. కొంతమంది ఉన్నారు కొన్ని నెలలుగా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా విశ్వాసులు ఉన్నారు, ఇక్కడున్నారు. మాట్లాడుకోవట్లేదంటే మొత్తానికి మాట్లాడుకోకపోవడం కాదు, మాట్లాడుకుంటున్నారు. అంటే ఆ మాటలు వేరు. అంటే ఎలా బుక్ ఇవ్వాలి ఇచ్చారు, వాటర్ ఇవ్వాలి ఇచ్చారు, ఇది ఫార్మాలిటీ. నేను చెప్పేది ఆ మాటల గురించి మాట్లాడట్లేదు. హృదయపూర్వకంగా మనస్సు విప్పి కల్మషం లేకుండా మాట్లాడుకునే విశ్వాసుల సంఘమే పెంతెకోస్తు సంఘం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనైక్యత పోవునుగాక, డిస్యూనిటీ తొలగునుగాక. ఆమేన్, ఆమేన్. డిస్యూనిటీ తొలగాలండి. ఆశీర్వాదం రావాలి, జీవము రావాలి అంటే ప్రభు చెప్పాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరమో. అది అహరోను తల మీదుగా పోయబడి అహరోను గడ్డం మీదుగా కారుచున్న పరిమళ తైలము వంటిది. అచ్చట ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండును. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఐక్యత కలిగి ఉంటారు. దే ఆర్ ఫర్ ద యూనిటీ. ఏక మనస్సు కలిగి ఉంటారు. వారు మాట్లాడలేదు అయినా సరే పరిశుద్ధాత్మ పొందులు వెళ్ళి మాట్లాడేస్తారు. ఆమేన్. నీ భర్త నీతో మాట్లాడలేదు అయినా సరే నువ్వు వెళ్ళి మాట్లాడేయడమే పరిశుద్ధాత్మ పొందినట్టు లెక్క. చూస్తున్నాను ఆయన మాట్లాడతాం అనుకుంటున్నానండి అంటే నువ్వు పరిశుద్ధాత్మ పొందినట్టు కాదు అసలు. అండ్ ఇట్స్ నాట్ కరెక్ట్. అసలు రెండో అధ్యాయంలో మొదటి స్టార్టింగ్ వర్డే మనం ఇట్ ఇస్ కరెక్ట్. గాలి వంటి శబ్దం, అగ్ని వంటి శబ్దం, ఇవన్నీ కరెక్టే. కానీ దానికంటే ముందు ఏది చెప్పండి? ఐక్యత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి ఒకసారి నిండు మనసుతో ఆ ఐక్యత నా ఇంట్లో దయచేయి, నా కుటుంబంలో దయచేయి, నా ఆఫీస్లో దయచేయి, నా సంఘంలో దయచేయి. దైవజనులు బట్టి దేవుని ఎంతమంది గనులైన దైవజనులు ఈరోజు సండే సర్వీసెస్ ఉంటాయి, కానీ ఇంతమంది దైవ సేవకులు ఏక మనసుతో ఈ రాత్రి సభలో ఉండడమే ఇదే నిజమైన పెంతెకోస్తు అండి. దిస్ ఇస్ ద రియల్ పెంతెకోస్తు అండి. ఏది నిజమైన పెంతెకోస్తు అంటే ఐక్యతను కలిగి ఉండుట. సో ఆ రోజు అందరూ ఒక చోట చేరిది ప్రధాన యాజకుని ప్రార్థన యొక్క ఫలితం. 17వ అధ్యాయం యోహాను సువార్త యొక్క ప్రార్థనా ఫలితమే అపోస్తలుల 2వ అధ్యాయం పెంతెకోస్తు పండుగలో జరిగింది. ఇక ఆ రోజు 120 మంది. ఆమేన్. ఎంతమంది అండి? ఒక మాట చెప్పాలి, అసలు యేసు ప్రభు తిరిగి లేచాక ఎంతమందికి కనబడ్డారు? చాలామంది అంటారు పరిశుద్ధాత్ముడే ఉంటే మరి ఆయన నాకు రానివ్వండి అన్నట్టుగా. అంటే నేను అక్కడ తిరుగుతానండి, అలాగా ఆయన నా మీదకి వస్తే బాగుండండి అని చాలామంది, అంటే విమర్శనాత్మకంగా ఉండే కొంతమంది, ఇఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ రియల్, పరిశుద్ధాత్ముడు నిజమైతే ఆయన నా మీదకి రావాలి కదా అన్నట్టుగా ఉండేవాళ్ళు ఉన్నారు. దీనికి జవాబు ఒక మాట చెప్తాను. యేసు ప్రభు వారు ఆరోహణమయ్యాక చాలామంది కనబడ్డారు. ఒకేసారి 500 మంది కనబడ్డారు. అంటే కనీసం మన లెక్క ప్రకారం మినిమం 500 ఉన్నారు. 500 కంటే ఎక్కువ ఉన్నారు. కానీ ఎంత లేదన్నా యేసయ్య ఎంతమందికి కనబడ్డారండి? 500 మందికి అయితే గ్యారెంటీగా కనబడ్డారు. అయితే యేసు పునరుత్థానుడని తెలిసిన 500 మంది మీదకు పరిశుద్ధాత్ముడు దిగి రాలేదటండి. 500 మందిలో యేసు ప్రభు చెప్పిన వాగ్దానం ముందు చూశారు, పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మను గూర్చి ఆసక్తి కలిగిన 120 మంది. ఒక మాటలో చెప్పండి, దోస్ హూ ఆర్ పొజిషన్ టు రిసీవ్. పరిశుద్ధాత్మను రిసీవ్ చేసుకోవడానికి పొజిషన్ తీసుకున్న వారి మీదకు మాత్రమే పరిశుద్ధాత్ముడు వచ్చారు. అర్థమైన వారు ఒకసారి దేవుని స్తుతించగలరా? పునరుత్థానుడైన యేసు అందరికీ కనబడ్డారు. 500 మందికి అయితే గ్యారెంటీగా కనబడ్డారు. ఆ 500 మందిలో మిగిలిన 380 మంది వారు వినలేదా? విన్నారు. ఒక మాట చెప్పనండి, యేసయ్య తిరిగి లేచాక ఎన్ని రోజులు కనబడ్డారు? యేసయ్య పునరుత్థానుడయ్యాక ఎన్ని రోజులు కనబడ్డారండి?
40 రోజులు కదండి. యేసయ్య పునరుత్థానుడైన తర్వాత సమాధిని గెలిచి 40 రోజులు. ఈ 40 రోజులు యేసయ్య చెప్పిన ప్రసంగం ఏంటో చెప్పమంటారా? మొదటి అధ్యాయం అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయం మొదటి వాక్యం చదువుదామండి. 2వ వాక్యం అందరూ చూడాలి ఈ వచనం. ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు, అంటే ఆరోహణమయ్యే రోజు వరకు, ఆ 40 రోజులు. ఎస్, చదవండి. ఎస్, ఎస్. ఇక్కడ మొదటి వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన. ప్రైజ్ ద లార్డ్. అంటే యేసు ప్రభువారు ఆ 40 days ఎక్కువ దేని గురించి మాట్లాడారంటే, మీరందరూ పరిశుద్ధాత్మ పొందాలి, మీరందరూ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి, మీరందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఆయన మీతో ఉండాలి, ఆయన మీతో ఉంటారు. అందుకే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టిన విషయాన్నే యేసయ్య 40 days చెప్పారు. బహుశా కనబడిన 500 మందికి అని చెప్పుంటారు, కానీ నమ్మిన వాళ్ళు ఎంతమంది? మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది? 120. 380 మంది విన్నారు కానీ పొజిషన్ తీసుకోలేదు, వారి మీదకు పరిశుద్ధాత్మ రాలేదు. అంటే పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వస్తారంటే దోస్ ఆర్ పొజిషన్డ్. నాకు ఆయన కావాలి. పరిశుద్ధాత్మను అది అనకూడదండి. పరిశుద్ధాత్మ ఆయన, పరిశుద్ధాత్ముడు వ్యక్తి. పరిశుద్ధాత్ముడు శక్తి కాదు, పరిశుద్ధాత్ముడు వ్యక్తి. శక్తి గల వ్యక్తి కనుక ఆయన మన మీదకు వచ్చినప్పుడు మనం శక్తి పొందుతాం, అంతే తప్ప హీఈస్ నాట్ పవర్, హీఈస్ పర్సన్. ఆయన ఒక వ్యక్తి. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడు? వ్యక్తి. వ్యక్తి ఏం చేస్తాడు? చూస్తాడు. అంటే పరిశుద్ధాత్ముడు కూడా మాట్లాడండి అందరూ దయచేసి. చూస్తాడు. పరిశుద్ధాత్ముడు వ్యక్తి ఏం చేస్తాడు? మాట్లాడతాడు. అంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. వ్యక్తి ఏం చేస్తాడు? వింటాడు. అంటే పరిశుద్ధాత్ముడు. వ్యక్తి ఏం చేస్తాడు? నవ్వుతాడు. వ్యక్తి ఏం చేస్తాడు? ఏడుస్తాడు. వ్యక్తి ఏం చేస్తాడు? హీ హ్యాస్ ఇమోషన్స్, దుఃఖిస్తాడు. అందుకనే పరిశుద్ధాత్ముడు చాలా పర్యాయాలు ఏం చేస్తారంటే దుఃఖిస్తారు. అంటే పరిశుద్ధాత్ముడు మనతో ఉండడం అని అంటే ఆయన మనతో ఎప్పుడూ ఉంటారు. కాబట్టి మనం చేసే చర్యలను బట్టి, మనం జీవించే జీవన విధానాన్ని బట్టి ఆయన సంతోషపడే సందర్భాలు ఉంటాయి, ఆయన దుఃఖపడే సందర్భాలు ఉంటాయి. అందుకే ఈ రాత్రి మనం పరిశుద్ధాత్మ కొరకు పొజిషన్ తీసుకుంటే మాత్రమే ఆయన మనలోనికి వస్తారు. నాకు వద్దండి ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు, ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు, ఇలాంటి సభలు పెట్టినప్పుడు అక్కడక్కడ తిరుగుతూ మీటింగ్కి రాకుండా, ఉపవాస ప్రార్థన రాకుండా, పరిశుద్ధాత్మ కనిపెట్టుకునే ప్రార్థనకు రాకుండా తిరుగుతున్న వాళ్ళకు పరిశుద్ధాత్ముడు రారు. పరిశుద్ధాత్మ పొందాలంటే ఎంతమందికి అర్థమైంది? పరిశుద్ధాత్మ అవసరత ఉందంటారా? నాకు ఉందండి. మీకుందా? చెప్పండి ఒకసారి. మీకు ఉందండి? ఎవరికైతే? మరియకే అవసరమయ్యింది, యేసయ్య శిష్యులకే అవసరమయ్యింది, యేసు ప్రభు యొక్క బ్రదర్స్కి అర్థమైంది. చివరికి యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు బాప్టిజం పొందగానే ఆయన మీదకి ఎవరు దిగి వచ్చారట? ఇఫ్ జీసస్ నీడెడ్ ద హోలీ స్పిరిట్, యేసయ్యకే పరిశుద్ధాత్ముడు అవసరమైతే, యేసయ్య తల్లికి పరిశుద్ధాత్మ ఆ నింపుదల కొరకు కనిపెట్టుకుంటే మనమందరం పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని నన్ను నీ అగ్నితో నింపు దేవా, నన్ను నీ అగ్నితో నింపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దే, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ అగ్నితో నింపు దేవా, నన్ను నీ. దేశమెల్లడలను దివ్యాగ్నిచే, దేశమెల్లడలను దివ్యాగ్నిచే, దోషములను కాల్చివేయుటకు, దోషములను కాల్చి. గ్లోరీ. పరిశుద్ధ అగ్నిని అందరూ అడుగుదాం. పరిశుద్ధ అగ్నిని నన్ను నీ అగ్నితో నింపు దేవా, నన్ను నీ. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని నన్ను నీ అగ్నితో నింపు దేవా,
వచ్చారు. ఇప్పుడు ఈ పాట పాడినప్పుడు కూడా మనం ఆ పాట ఏం చెప్తుందండి? ఆయన అడిగిన వాళ్ళకి ఇస్తాడండి యేసయ్య, పాడిన వాళ్ళకి ఇస్తాడండి యేసయ్య. ఆ పాట రాకపోయినా కనీసం స్తోత్రాలు చెప్తూ ఉండి చప్పలు కొడుతూ ఉంటే, దోస్ హూ టేక్ పొజిషన్, ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారి మీదకు మాత్రమే పంపిస్తాడు. ఒక మాట చెప్పనా, ఆ 120 మంది కూర్చున్నారా, 120 మందిలో 10 మందికి ఇవ్వకుండా అయితే లేడు, రానోళ్ళకైతే ఇవ్వలేదు, వచ్చిన వాళ్ళకైతే ఇవ్వకుండా లేడు. ఈ సభలో ఉన్న వారందరూ ఈ పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మ చేత నింపబడి వెళ్ళే రాత్రి ఆత్మచేత అభిషేకించబడే రాత్రి పెంతెకోస్తు పండుగ దినమందు దిగి వచ్చిన బలమైన గాలి వంటి శబ్దం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అగ్ని జ్వాలలు విభాగించబడినట్లుగా వారి నాలుకలు విభాగించబడి అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడసాగిరి అనే వచనం ఈ రాత్రి సభలో ఉన్న ఒక్కొక్కరిపై the Lord, the heaven is going to fill everyone. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ అగ్నితో. ఆసక్తి గలవారు అడగండి యేసయ్యను. ఆమె నన్ను నీ అగ్నితో. దేశమెల్లడలను దివ్యాగ్ని చే, దేశమెల్లడలను దోషములను కాల్చివేయుటకు, దోషములను కాల్చి. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని, నన్ను నీ అగ్నితో నింపు దేవా, నన్ను నీ. అందరూ కన్యక వృద్ధులు యవ్వనులు, కన్యక వృద్ధులు ఉన్నత అగ్నితో నింపబడెను, ఉన్నత. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని. ఆమె నన్ను నీ అగ్నితో నింపు దేవా, నన్ను నీ అగ్నితో, నన్ను నీ అగ్నితో. అందరం అడుగుదాం యేసయ్యను. ఆమె నన్ను నీ అగ్నితో, ఆమె 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 నన్ను నీ ఆత్మతో, గ్లోరీ, నన్ను నీ అగ్నితో నింపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా, నన్ను నీ అగ్నితో. ఓ ప్రభువా ప్రభువా, అంత్యదినముల యందు మనుషులందరి మీద నీ ఆత్మను కుమ్మరిస్తున్నావు. ఈ రాత్రి సభలో కూర్చుని నీ బిడ్డలందరిపై నీ ఆత్మాభిషేకం, నీ ఆత్మ కుమ్మరింపు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, అగ్ని అభిషేకము కుమ్మరింపు. Lord, we beseech you, blessed Holy Spirit, blessed Holy Spirit, fill us again, Lord, fill us again, Lord, fill us again, Lord, blessed Holy Spirit. నన్ను నీ అగ్నితో నింపు దేవా, నన్ను నీ అగ్నితో, ఆమేన్ ఆమేన్ ఆమేన్, నన్ను నీ అగ్నితో. ఈ రాత్రి పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్న రాత్రి, ఆయన అభిషేకముతో నింపబడుతున్న రాత్రి. దేవుని ఆత్మ చేత ఆసక్తి గల వారిని మాత్రమే, ఆ 120 మందిని మాత్రమే, పొజిషన్ తీసుకున్న వారిని మాత్రమే. యేసయ్య అంటే తెలిసిన వారందరికీ కాదు, యేసయ్య పునరుత్థానాన్ని ప్రకటించిన వారందరికీ కాదు, మేము చూసామండి యేసయ్య తిరిగి లేవడం అని వారికి కాదు, ఎవరైతే ఆ టారీ మీటింగ్లోకి వచ్చారో వాళ్ళకు. అమ్మ, నీకు ఆసక్తి ఉందా? ఎవరి బిడ్డ నీకు ఆసక్తి ఉందా? తప్పక ఆయన నీకు ఇస్తారు. ఆమేన్. ఇప్పుడు నేను ముగిస్తూ పరిశుద్ధాత్మ గురించి చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి. అసలు పరిశుద్ధాత్మ పొందిన వారు ఎలా ఉంటారు? అందరికి తెలిసిన కామన్ విషయం ఏంటంటే అందరూ అన్య భాషలతో మాట్లాడతారు. ఎస్, అపోస్తల కార్యం పదే మనం చదివినప్పుడల్లా ప్రతి అధ్యాయంలో అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడ సాగిరి. 2వ అధ్యాయం, 4వ అధ్యాయం,
8వ అధ్యాయం, ప్రతి చోట 10వ అధ్యాయం పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు అన్య భాషలు మాట్లాడారు. అయితే నేను ఈ రాత్రి చెప్పదలిచింది నాట్ ఓన్లీ స్పీకింగ్ ఇన్ టంగ్స్, రియల్గా పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎలా ఉంటారు అనేది మనకు అపోస్తకాల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. నేను మొదటిగా చెప్పాలనుకుంటున్నాను. మొదటి మాట, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత వారందరూ అన్య భాషలు మాట్లాడుతుంటే ఆ పండగకు వచ్చినటువంటి అనేక ప్రాంతాల ప్రజలు, అనేక భాషీయులు ఒక్కసారిగా ఆకర్షించబడి ఇదేం వింతో అని ఎవరి వ్యాఖ్యానం వాళ్ళు చేస్తున్నారు. అంటే పరిశుద్ధాత్మ పొందగానే నీవు ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి తెలుసా? ప్రజల వ్యాఖ్యానానికి గురవుతావు. అర్థమవుతుందండి? యూజువల్లీ దే విల్ కమెంట్. పరిశుద్ధాత్మ పొందగానే కొంతమంది వీళ్ళు బాగా తాగేశారండి అన్నారు, వీళ్ళు మన భాష మాట్లాడుతున్నారు ఏంటండి అన్నారు. అంటే దే వర్ కామెంటెడ్, వారు కామెంట్ చేయబడ్డారు. పరిశుద్ధాత్మ పొందాలనుకున్న వారు, పరిశుద్ధాత్మ పొందిన వారు గ్రహించాల్సిన మొదటిదిగా నిన్ను అందరూ కామెంట్ చేస్తారు. నీవు అభిషేకించబడిన అభిషేకాన్ని వ్యంగ్యంగా మాట్లాడతారు, నువ్వు మాట్లాడుతున్నటువంటి అన్య భాషలను వ్యంగ్యంగా మాట్లాడతారు. అది జరిగింది మొదటి అధ్యాయం. 2వ అధ్యాయం. ఆ రోజు వారందరూ వ్యంగ్యంగా మాట్లాడుతుంటే, కామెంట్ చేస్తుంటే పేతురయ్యగా లేచి నిలబడ్డారటండి. లేచి నిలబడి వాక్యం చెప్తుంటే, దయచేసి 37వ వాక్యం చదువుదామా? 2వ అధ్యాయం 37వ వాక్యం. అమ్మ, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి నింపబడి పాట పాడితే, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఒక వ్యక్తి ప్రసంగం చేస్తే, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఒక వ్యక్తి పరిచర్య చేస్తే జరిగేటువంటి రెస్పాన్స్ ఏంటంటే, వాక్యం చెప్తుంది కదా, ఆల్టర్ కాల్ ఇవ్వకుండానే ప్రజల ముందుకు రావాలి. ఇది జరిగింది. మీకు అర్థమై సైలెంట్ అయ్యారో అంటే రండి, ఇంకెంతమంది నిలబడండి, ఇంకెంతమంది ఉన్నారు, ఇంకా ఉన్నారు నిలబడండి అని అక్కర్లేదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 15 నిమిషాలు ముగిస్తాను. 10 నిమిషాలు అందరూ స్తోత్రాలు చెప్తూ వాక్యం వినగలరండి. దేవుడు తన ఆత్మకార్యం మన మధ్య చేయనుగాక, తన ఆత్మకార్యం మన మధ్య చేయనుగాక. ఆమేన్, ఆమేన్. దయచేసి గమనించాలి, అసలు ఆ మొదటి మెసేజ్లో ఆల్టర్ కాల్ కోసం పెద్ద టైం తీసుకోలేదు. వాక్యం చెప్తుండగానే వారు పరిగెత్తుకుని వచ్చి అడిగారు, ఏమని తెలుసా? అయ్యలారా, మీరు చెప్పే ఆ సువార్త వినడానికి, ఆ రక్షణ పొందడానికి మమ్మల్ని ఏం చెయ్యమంటారు అని. ఒక్కసారి చేతులైతే ఈ పెంతెకోస్తు పండుగ రోజు జరుగుతున్న ఈ సభ ద్వారా అట్టి ఉజ్జీవం మన సంఘాల్లో ప్రారంభించబడును గాక, అట్టి ఉజ్జీవం మన ఆరాధనలో ప్రారంభించబడును గాక. వాక్యం చెబుతుండగానే లెట్ ద పీపుల్ కమ్ ఫార్వర్డ్. మనం పిలవక్కర్లేదు, పరిశుద్ధాత్ముడే వారిని ఆకర్షిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడే వారిని తీసుకొస్తున్నాడు. మేము బాప్తిస్మం పొందడానికి, రక్షణ పొందడానికి, ఆ యేసయ్యను నమ్మడానికి ఏం చేయమంటారు? ఈ సభలో కూర్చో దైవ సేవకులమైన మనం, ఈ సభలో కూర్చో దేవుని బిడ్డలమైన మనము, దేవుడు ఒక స్పెషల్ ప్రత్యేకమైన ఉద్దేశంతో మనల్ని రాత్రి కూర్చోబెట్టాడు. ఎవరి కొరకు నాకు తెలియదు కానీ ఖచ్చితంగా కొంతమంది దైవ సేవకుల పరిచర్యలో దేవుడి కార్యాన్ని చేయబోతున్నాడు, దేవుడి కార్యాన్ని చేయబోతున్నాడు. నీ వాక్యం చెబుతుండగానే దూరం నుంచి ఉన్న ప్రజలు వచ్చి పరిగెత్తుకుని వచ్చి యేసయ్య మాకు కావాలి. పెంతెకోస్తు సభల్లో, పెంతెకోస్తు ఉజ్జీవంలో లాస్ట్ 50 years బ్యాక్ ఇవే జరిగాయని మనం విన్నాము, మన అందరిలో జరిగాయని విన్నాము. మన కాలంలో కూడా ఆ కార్యము జరుగునుగాక, విరివిగా జరుగునుగాక. అది మొదటిగా జరిగింది. వారంతటా వారు వచ్చారటండి. 2, విన్నవాళ్ళు హృదయంలో పొడవబడ్డారంట. ఆమేన్, ఆమేన్. మా పాస్టర్ గారు ఇంకెప్పుడు గద్దించే చెప్తున్నారండి అంటే ఆయన అభిషేకించబడినట్టేనండి. ఎవరు మాట్లాడలేదు. నువ్వు పొడవబడితే, ఈ ఆదివారం చర్చికి వెళ్ళావు కదమ్మా, దైవ సేవకుని వాక్య సందేశం ద్వారా నువ్వు పొడవబడ్డావా? ఇంతకుముందు పేతురు గారు మాట్లాడితే చాలా స్వీట్గా మాట్లాడేవారు.
చాలా స్వీట్గా, చాలా సాఫ్ట్గా, లేదమ్మా తల్లి నాకు తెలియదమ్మా, నీ మీదొట్టమ్మా, నా మీదొట్టమ్మా అలా మాట్లాడేవారు. కానీ వన్స్ హీ వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో నిండినట్లు మీరే చేశారు, దానికి మేము సాక్ష్యం అని ధైర్యంగా మాట్లాడినప్పుడు ఫుట్ నోట్లో ఉంటుంది, ప్రజలు పొడవబడి. చెప్పండి, గట్టిగా చెప్పాలండి. మనకందరికీ మొదటి పెంతెకొస్తు అనుభవం కావాలండి. అపోస్తలుల గారి పెంతెకొస్తు అనుభవం కావాలండి. అపోస్తలుల గారి పెంతెకొస్తు అనుభవం ఏంటంటే సందేశం వినగానే పొడవబడతారు. పొడవబడి చర్చి మానేరు, పొడవబడి ఆ యేసుకు మేము దగ్గర అవ్వాలంటే ఏం చేయాలని అడుగుతారు. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, దేవుడు ఆ రివైవల్ మళ్ళీ ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడంటే మనం ఏ సందేశాలకు ఎక్కువ ఇష్టపడాలంటే తీయని కబుర్లతో కొన్ని సందేశాలు కాదండి. పౌలు కొరింథీ సంఘానికి చెప్తారు, మేము తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మ దృష్టాంతములనే మీకు మేము చెప్తున్నాము. ఆమేన్. అసలు చర్చికి వచ్చే ముందే ఒక ప్రార్థన చేసుకుని రావాలండి. పెంతెకొస్తు విశ్వాసులు ఏ ప్రార్థన తెలుసా అండి? ప్రభువా, నన్ను ఎలాగో మీరు గాయపరచక ఇష్టపడుతున్నారు, అలా గాయపరచండి ప్రభువా అని ప్రార్థన చేసుకుని రావాలి. అర్థమవలేదు అనుకుంటా. ఎందుకు గాయపరచాలని ప్రార్థన చేసుకోవాలంటే, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ తైలాభిషేక పండుగ జరుగుతున్నాయి కదండి. పెంతెకొస్తు వాళ్ళు కూడా తైలాభిషేక పండుగలు పెట్టాలండి. పెంతెకొస్తు వారు కూడా తైలాభిషేక పండుగ పెట్టాలి. పెంతెకొస్తు వారు పెట్టే తైలాభిషేక పండుగలు ఏంటంటే బైబిల్లో ఉన్నది, నీతిమంతుడు నన్ను గద్దించుట. గట్టిగా చెప్పాలి, స్వరమెత్తి చెప్పాలి. ప్రతి దైవజనుడు ఈ తైలాభిషేకం చేయాల్సిందే. మీకు అర్థమై సైలెంట్గా ఉన్నారండి? అర్థమవకుండా సార్. ఆమేన్. అంటే దైవజనుడు ఈ వారం కానీ మిమ్మల్ని ఎవరైనా గద్దించారా చర్చిలో అంటే మిమ్మల్ని అభిషేకించినట్టే. గద్దించి ఉంటే అర్థమవుతుందండి. మనం ఏమనుకుంటున్నాం, తైలాభిషేకం అంటే ఆయిల్ రాయాలి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? గద్దించడమే. పెంతెకొస్తు వారు ఎప్పుడు దేనికోసం, ఏ ప్రసంగం కోసం ఎదురు చూడాలి? మీరు ఇక మాట్లాడలేదు, ముగించేసే మాటలు ఇవి. ఇంతవరకు సాలిడ్ ఫౌండేషన్ వేసుకుంటూ వచ్చాను. వాట్ ఈస్ ద హోలీ స్పిరిట్ ఫౌండేషన్ మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు నెమ్మదిగా అసలు పరిశుద్ధాత్మ పొందినప్పుడు మొదటి సంఘం ఎలా ఉందో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఎలా ఉంది? విశ్వాసులు అటండి ఆ గద్దింపు వాక్యానికే పరిగెత్తుకొచ్చేసేవారట, పొడవబడే వాక్యానికే పరిగెత్తుకొచ్చేసేవారట. ఆమె ఎందుకంటే వారికి అర్థమైంది, నీతిమంతులు మమ్మల్ని గద్దించడం మాకు తైలాభిషేకము. అందుకనే పెంతెకొస్తు సంఘాల్లో ఇలాంటి తైలాభిషేక పండుగలు జరుగును గాక. అక్కడ ఆయిల్ కాదు, వాక్యంతో ఒక్కొక్కరిని గద్దించడం ద్వారా సరిచేయబడి క్రీస్తుకు దగ్గర అయిపోవాలి. 120 మంది 3120 మెంబర్స్ అయిపోయారు ఒక్క ప్రసంగానికి. 3000 మంది వచ్చారు. ఇప్పుడు 3000 ప్రసంగాలు చేస్తుంటే ఒక్కరు రావట్లేదు. అది ప్రాబ్లం ఇప్పుడు. కానీ అప్పుడు ఒక్క ప్రసంగానికి 3000 మంది వచ్చారు. ఎందుకంటే ఆ దైవజనుడు పేతురు ఇంకా మొహమాటం లేకుండా ప్రజలకు యేసు సిలువను గురించి ప్రకటించారు. అది మొదటి అధ్యాయం. పరిశుద్ధాత్మ పొందిన జరిగిన సంఘంలో జరిగిన అనుభవం. రెండవది, పరిశుద్ధాత్మ పొందామంటాక రెండవ సూచన, మరొక సూచన ఏంటంటే 3వ అధ్యాయం స్టార్టింగ్లో పేతురు యోహానులు పగలు 3 అయ్యేటప్పటికి ప్రార్థనకి వెళ్ళిపోయారంట. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ప్రార్థన సమయాన్ని తీసుకుంటారు. అందరూ మెలకువగున్నారండి? మేము పరిశుద్ధాత్మ పొందామని ఇంట్లో ప్రార్థన చేయకుండా చర్చ్లో ప్రార్థన అమ్మ ఎంతమంది ఖచ్చితంగా చెప్పగలరు? మనకి ఆదివారపు ఆరాధనలేమో చర్చి ఫుల్ అయిపోతున్నాయండి కదా. చర్చ్ ఫుల్ అయిపోయి అసలు చర్చ్ సరిపోకుండా పెద్ద పెంచుకుందాం అనుకుంటున్నాం. కానీ చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థనకి అదేదో కొన్ని కుటుంబాలకి కొంతమంది సిస్టర్స్కి కాంట్రాక్ట్ ఇచ్చినట్లు ఆ శుక్రవారం ప్రార్థనకి కొంతమందే వస్తారు. వీళ్ళు మళ్ళీ ఆదివారం వచ్చేసి అభిషేకించబడినట్టు చెప్తారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే అపోస్తలులు చదివినప్పుడు పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ముందు ప్రార్థనకు పరిగెత్తుకొస్తారు. ఉదయకాలం ప్రార్థన చేద్దాం అంటే పరిగెత్తుకొస్తారు. ఇలాంటి సభలు జరుగుతున్నాయి, చైన్ ప్రేయర్ పెట్టుంటారు పాస్టర్ గారు, అప్పుడు ప్రార్థనకు వస్తారు. ఉపవాస ప్రార్థనకు వస్తారు. పిల్లరా, ఎప్పుడెప్పుడు ప్రార్థన, ప్రసంగం కాదు, పాటలు కాదు,
ప్రార్థనకే కూర్చుందామంటే పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ముందుంటారండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకు? ఈయనకు పరిశుద్ధాత్మ లేనప్పుడు గెత్సెమనే తోటకి వెళ్ళి ప్రార్థన చేసి ఏసే ప్రక్కన కూర్చొని నిద్రపోయాడు. ఎవరు? పేతురు. పస్కా భోజనం చేసి హాయిగా చల్లటి గాలి వేస్తే నిద్రపోయాడు. కానీ వన్స్ హి వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, పేతురు పగలు 3 అయ్యేటప్పటికి తన తోటి శిష్యుడైన యోహాను తీసుకెళ్ళిపోయి మందిరములో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. ఈరోజు మీరు ఏ చర్చ నుంచి వచ్చేవారైనా మన మందిరంలో మీరు ప్రార్థనకు ఒక టైం కేటాయించుకోవాలి. చర్చ్ నియమించే ప్రార్థన టైం మాత్రమే కాకుండా మీరు వ్యక్తిగతంగా మీ కుటుంబం ఉపవాసంతో మందిరంలో గడిపే రోజు ఒకటి ఉండాలి. ముఖ్యంగా ఈ సెలవుల్లో పిల్లలతో కలిసి ఉండే ఈ టైంలో, మరలా రేపు జూన్ వస్తే స్కూల్స్ కాలేజ్కి వెళ్ళిపోతారు మన పిల్లలందరినీ తీసుకుని మీ కుటుంబం అంతా ఒకరోజు మందిరంలో గడిపే సమయం కేటాయించుకోవాలి. అది జరిగింది అపోస్తల కార్యంలో. బై 3 o'clock ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోయారు. యేసు ప్రభువే ప్రక్కనుంటే ప్రార్థన చేసుకోవడానికి ఇబ్బంది పడి ప్రార్థన చేసుకుని నిద్రపోయిన పేతురు ఇప్పుడు ఆయనకి పరిశుద్ధాత్మతో నింపబడ్డాక ఆయనలో వచ్చిన అవుట్కమ్ ఏంటంటే ప్రార్థనాపరుడయ్యాడు. పగలు 3 గంటలకు ప్రార్థన అండి. యొప్పేలో సీమోన్ ఇంటికాడ ఉన్నాడు ఒకరోజు. ఆయనకి ఆకలి వేస్తుంది, 12 అయింది, మధ్యాహ్నం 12. పేతురు పాస్టర్ గారికి ఆకలి వేస్తుంటే ఆకలి వేసినప్పుడు అన్నం దొరకకపోతే కేకలు వచ్చేస్తాయి కదండి ఎవరికైనా. కానీ పేతురు ఆకలి వేయగానే 12 గంటలకి మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడట. నా ప్రార్థన పరిశుద్ధాత్మతో పొందాలంటే ఒక సూచన, వారు ప్రార్థన చేత నింపబడతారు, ప్రార్థనాత్మతో నింపబడతారు. అనగా పెంతెకోస్తు, నేను పాస్టర్ గారు రోజు అడిగాను కూడా, పెంతెకోస్తు పరిశుద్ధాత్మ అని రాశారు. అంటే ఇది ఏ పెంతెకోస్తు తెలుసండి? పరిశుద్ధాత్మ పెంతెకోస్తు. ఆమేన్. అంటే పరిశుద్ధాత్మ లేని పెంతెకోస్తు కూడా ఉన్నాయండి. పేరుకు పెంతెకోస్తు కానీ పరిశుద్ధాత్మ లేదు. కానీ ఈ చర్చికి, ఈ సభకు పెట్టిన పేరు పెంటెకోస్తు హోలీ స్పిరిట్ కదా. పరిశుద్ధాత్మ పెంతెకోస్తు, పరిశుద్ధాత్మ పొందిన పెంతెకోస్తు విశ్వాసులు మందిరాల్లో ప్రార్థనకు వస్తారు. ఆమేన్. అంతే తప్ప ప్రార్థన మానేసి రాజకీయ ఊరేగింపులో తిరగరు. ప్రార్థన మానేసి రాజకీయ ఊరేగింపులో తిరిగే వాళ్ళు పెంతెకోస్తు విశ్వాసులు అయితే కాదు. అది కూడా పరిశుద్ధాత్మ పెంతెకోస్తు విశ్వాసులు అయితే కాదు. దోస్ ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. వారికి ప్రార్థనకే ప్రాధాన్యత. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దయచేసి ఇది మనకు తెలిసిన విషయమే, కానీ రాత్రి సభలో ఒకసారి రీడెడికేట్ అవుదామా? ఒకసారి మరలా అంకితం అవుదామా? ఒకసారి మరలా నేను జరిగిపోయింది, నేను తిరిగా ఒకరి దాని గురించి మాట్లాడటానికి ఏం లేదు. కానీ రేపు నుంచి తిరగకుండా మందిరంలో ప్రార్థనకు పరిగెత్తుకుని వచ్చే వ్యక్తిగా నువ్వు మారాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ఎలక్షన్ టైంలో క్రిస్టియన్స్ ఎక్కువ మంది జెండాలు పట్టుకున్నారు. అసలు వాళ్ళు క్రిస్టియన్స్ అంటారండి? ప్రభువుకు మహిమార్థమే చెప్తున్నాను. ప్రభు మాకు అప్పగా చెప్పిన పరిచర్యలో 90% విశ్వాసులు ఓటుకు డబ్బులు ఇచ్చినప్పుడు మేము ప్రభు నమ్ముకున్నాం, మేము తీసుకోం అని ఇచ్చేశారు, తిరిగి ఇచ్చేశారు. అలాంటి వారు ఇక్కడ ఉన్నారని నమ్ముతున్నాను. అలాగుంటే దేవుడు మేము దీవించును గాక. అలా కాకుండా ఒకవేళ ఎవరైనా ఓటుకు డబ్బులు తీసుకుని ఉంటే, నేను చర్చిలో చెప్పింది ఏంటంటే, రాగల 5 సంవత్సరాల్లో ప్రభు బల్లారాధన ఇవ్వనని చెప్పాను. రాగల 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చే ₹1 కాను కూడా నా దగ్గర తీసుకురావద్దని చెప్పాను. ఎందుకంటే రాజకీయ నాయకులు మనకి ఇచ్చే డబ్బులు శాపగ్రస్తమైనవి. ఎవరి డబ్బులైనా అన్యాయంగా వచ్చేది శాపగ్రస్తమైందే. ఇది ఇంకా శాపం. ఎందుకంటే ఈ డబ్బులు మిమ్మల్ని బతిమాలి మరీ ఇస్తారుగా, మీరు వద్దన్నా ఇస్తారు కదా. ఇది ఒక్కటే డబ్బులు, ఇంటికి వచ్చి తీసుకొచ్చి ఇచ్చే డబ్బులు. కానీ మనం వాటిని తిరస్కరిస్తే, ఆత్మతో నింపడం అంటే ఏంటంటే, వాట్ ఈస్ ద హోలీ స్పిరిట్? వాట్ ఈస్ ద హోలీ స్పిరిట్ ఫిల్లింగ్? జీవితం. ఇట్స్ ఎ లైఫ్ స్టైల్. ఇది జీవన విధానం. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి యొక్క జీవన విధానము వేరు. నిద్రపోతున్న పేతురు ఇప్పుడు ప్రార్థనాపరుడయ్యాడు. ఆకలి వేసినప్పుడు ప్రార్థనాపరుడయ్యాడు. యేసయ్య త్వరగా వచ్చేస్తున్నాడు,
ఆయన రాకడ సమీపంగా ఉన్న ఈ దినాల్లో మనము దేవునికి సమీపస్తులమై వాక్యానికి దగ్గర అయిపోవాలి. వేగంగా వెళదామా? అది 3వ అధ్యాయం. అందుకని అక్కడ ఏం జరిగింది తెలుసా? 5,000 మంది పురుషులు బాప్తిసం పొందారంట. ఏ పెంతెకోస్తు సంఘం అయితే ప్రార్థించే పెంతెకోస్తు సంఘం అవుతుందో ఆ సంఘములో 5,000 మంది పురుషుల బాప్తిసాలు 3వ అధ్యాయం జరిగినట్లుగా. అసలు బాప్తిసం ట్యాంకులు మనం పెట్టుకోవాలా? మనకు బాప్తిసం మంచి అవకాశాలు ఉన్నాయి, కానీ రాగల దినాల్లో ఉన్నా లేకపోయినా మనము కేవలం సంవత్సరానికి ఒకసారి కదా బాప్తిసాలు. చేతులెత్తి ప్రభువును స్తుతిస్తూ చప్పట్లు కొడదాము. నిశ్చయంగా వారం వెంబడి వారం బాప్తిసాలు జరగాలి, ప్రతిరోజు బాప్తిసాలు జరగాలి. అపోస్తలుల కార్యమంతా బాప్తిస్మాలే. మొదటి ప్రసంగానికి 3,000, మొదటి అద్భుతానికి 5,000 మంది, కొన్నేళ్ళు ఇంటిలో బాప్తిస్మాలు, ఎఫెసీ సంఘానికి వెళితే బాప్తిస్మాలు. ప్రియులారా, మార్గంలో ప్రయాణం చేస్తున్న పిలుపు త్రోవలో బాప్తిసం ఇచ్చేశాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారునిగా ఆ సంఘము ద్వారా బాప్తిస్మారాధన ఎక్కువ జరుగుతుంది. లాస్ట్ 10 years, మేబీ 15 years నుండి చాలా చోట్ల బాప్టిస్మారాధన సంఖ్య తగ్గిందండి. జరుగుతున్నాయి బాప్టిస్టాలు, కానీ ఆల్రెడీ రక్షణ పొందిన ఇంట్లో నుంచి కొంతమంది. అలా కాదు, ప్రార్థన చేద్దాం, ఉద్యోగంగా ప్రార్థన చేద్దాం, రోజు బాప్తిస్తాలు ఇవ్వగలగాలి. దైవజనులందరం కలిసి అడుగుదాం, రోజు బాప్తిస్తాలు ఇవ్వాలి, రోజు ప్రతి వారం బాప్తిస్తాలు ఇవ్వాలి. అది 3వ అధ్యాయం. 4వ అధ్యాయం ఏంటండి? వారందరూ ఏక మనస్సుతో ఉండడం మాత్రమే కాకుండా వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ పొందిన ఆ సంఘం వారికి కలిదంతయు తీసుకొచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టారటండి. ఆమేన్, ఆమేన్. అంటే పరిశుద్ధాత్మ పొందిన వారు ఈ లోకంలో ధనం మీద, వారికి ఆస్తిపాస్తుల మీద మనసు తీసివేసి దేవుని సేవకే తమకున్నది ఖర్చు పెడతారు. పరిశుద్ధాత్మ పొంది గంటసేపు అన్య భాషలో మాట్లాడుతూ దశంభాగం ఇవ్వలేదంటే కొంచెం డౌట్ పడాలి. పరిశుద్ధాత్మ పొందాలని చెప్పి అభిషేకించబడి సంఘములో జరిగే ఇలాంటి కార్యక్రమాలకు ఏమాత్రం నీవు అంటే అప్పు చేసి కాదు, అప్పు చేసి ఎవరు ఇవ్వద్దు. నీకున్నటువంటి ఆర్థిక స్థాయిని బట్టి నువ్వు దేవుని ఖర్చు పెట్టకపోతే ఇట్స్ రియల్లీ డౌట్ఫుల్. పిల్లరా, చెప్పడానికి ఇది ఒక పెద్ద సబ్జెక్టే కాబట్టి మనం సమయం తీసుకోలేకపోతున్నాం, కానీ వినండి. 4వ అధ్యాయం, వారు తమ ఖరీదంతయు తీసుకొచ్చి ఇచ్చేశారు అపోస్తలుల పాదముల యొద్ద. కొంతమంది నా వైపు చూస్తున్నారు, అయ్యా దశంభాగం అంటున్నారు. దశంభాగాలు ఎక్కడున్నాయి సార్? క్రొత్త నిబంధనలు లేవు కదా అని అన్నట్టు చూస్తున్నారు నా వైపు. మీ సంశయం కరెక్టే, క్రొత్త నిబంధనలో దశంభాగం లేదు. ఇట్ ఇస్ ట్రూ, పక్కా కరెక్ట్. అది 10వ భాగం పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో లేదు. యు ఆర్ 100% కరెక్ట్. అయితే క్రొత్త నిబంధనలో ఏముంది? క్రొత్త నిబంధనలో ఏముందంటే, వారు తమకు కలిగిన చర స్థిరాస్తులు అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారు. అంటే పాత నిబంధనలో దశంభాగం ఉందండి, క్రొత్త నిబంధనలో ఉన్నదంతా ఇచ్చేయమని ఉందండి. హలో బ్రదర్, ఏది బెటర్ అంటారండి ఇప్పుడు మనం? అలాగైతే పాత నిబంధన బెటర్ లాగా ఉంది కదా. కాబట్టి మనం దశమ భాగం ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 5వ అధ్యాయంలో చూస్తే పరిశుద్ధాత్మ పొందిన సంఘంలోనండి, ఏంటంటే పెంతెకోస్తు సంఘం అనుకుందాం. ఈ పరిశుద్ధాత్మ పొందిన ఆ చర్చిలో ఒక దంపతులు ఉన్నారు. వెరీ గుడ్ కపుల్, వాళ్ళు చాలా మంచివాళ్ళు. వారు ఎటువంటి వాళ్ళు అంటే అండి, ఎవరు ఏ సాక్ష్యం చెప్పినా వాళ్ళు దానికి మేము కూడా దాంట్లో ఉండాలనుకుంటారు, అన్ని లిస్టులో ఉండాలనుకుంటారు వాళ్ళు. అంటే వారు ఒకవేళ ఎవరైనా లేచి ఈ వారంలో 2 రోజులు ఉపవాసం ఉన్నానండి అన్నారనుకోండి, వచ్చే వారం నేను కూడా 3 రోజులు ఉపవాసం ఉండాలని చెప్పాలనుకుంటుంది ఆ తల్లిగారు సప్పీరా. అంటే ఆ తల్లికి అదొక ఎమోషనల్ అంటే భావోద్వేగంతో మూవ్ అయిపోద్ది ఆవిడ. చర్చిలో ఎవరైనా ఏదైనా కార్యం చేస్తే చాలు ఆ లిస్టులో నేను ఉండాలనేది ఆమె ఆశ. బర్నబా అనేటువంటి బ్రదర్, యోసేపు అనే బ్రదర్ తన ఆస్తి అంతా అమ్మేసి ఇచ్చాడు. అంతే ఇంటికి వెళ్ళాక వాళ్ళిద్దరు అనుకున్నారు, యోసేపు గారైనా మనం కూడా ఇవ్వాలనుకున్నారు. సరే, మనకు తెలుసు ఆ స్టోరీ. అమ్మేశారు, ఆ డబ్బులు వచ్చాయి. కానీ వారు ఒక పని చేశారు, అయ్యగారి దగ్గరకు వచ్చే లోపల కొంత దాచుకున్నారు. ఇంతవరకు అసలు ఏ తప్పు లేదు కదా, దాచుకోవడం తప్పేమీ కాదే. కానీ వారు వచ్చి దైవ సేవకునితో అబద్ధం చెప్పారు. అమ్మా,
దైవ సేవకునితో అబద్ధం చెప్పారు. అక్కడ వాక్యం చెప్తుంది, పేతురు అంటాడు, మీరు దేవుని పరిశుద్ధాత్మను ఎందుకు మీరు మోసపుచ్చారు. ఇప్పుడు అననీయ సప్పీరా పరిశుద్ధాత్మతో నింపడే ఉంటారు కదండి, ఎందుకంటే ఆ సంఘస్థులందరూ పరిశుద్ధాత్మ నింపడరు కదా. ఆల్ ఓవర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ పొందిన అబద్ధం ఆడితే ఏమవుద్దో చెప్తా వినండి. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన దంపతులు, దే వర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడి అయ్యగారికి అబద్ధాలు చెప్తున్నారు. వారు డబ్బు దాచుకోవడం ప్రాబ్లం కాదు, అది ఎవరిష్టం వారిది కదా. అయ్యా నేను ఇంతవరకు ఇవ్వగలను, మేము కొంత సేవింగ్ చేసుకుని నో ప్రాబ్లం. కానీ వారిద్దరు వచ్చి ఏం చెప్పారు తెలుసండి, మేము ఇంతకే అమ్మామండి, ఇంతకేనండి అంటే దైవజనుడికి ఏమీ తెలియదు అనుకుంటున్నారు. మనకు తెలుసు ఆ అధ్యాయం జరిగిన పర్యవసానం. అననీయ అక్కడికక్కడే ప్రాణము విడిచాను. పెంతెకోస్తు వచ్చి ఎటువంటిదో తెలుసండి, చనిపోతేనండి పాస్టర్ పీటర్ గారు కనీసం వాళ్ళ భార్య కబురు చేయకుండా ఆయన సమాధి చేయించేశారు. హలో, సప్పిరా కబురేలేదు అసలు. అననీయకు సమాధి కార్యక్రమం అయిపోయింది. అది మన చర్చెస్లో అవుద్దంటారా? జరిగిందండి. ఆ సంగతి ఎరుగకయ్యే ఆమె లోపలికి వచ్చిందంట. ఏ సంగతి? అననీయ చనిపోయాడని, సమాధి అయిపోయిందని. ఆయన అడిగాడు, అమ్మా ఇంతకే అమ్మారా అని. అప్పుడు ఆమె ఏదో మళ్ళీ చెప్పబోతుంది. ఆయన ఒక మాట అన్నారు పాస్టర్ గారు, నీ పెనిమిటిని చంపిన వారి పాదములు అంటే ఆ చర్చిలో యూత్ ఎటువంటి వాళ్ళు అంటే, ఎవరు చచ్చిపోతారా వెళ్ళిపోయి మోసేసి తీసుకెళ్ళిపోయి సమాధి చేసేద్దాం అనుకున్న యూత్ ఉన్నారు అక్కడ. అంటే మొదటి శతాబ్దపు పెంటెకోస్తు చర్చ్ ఎటువంటిది అంటేనండి, సమాధి కార్యక్రమం విషయంలో యూత్ చాలా బాగా సహకరించారండి. ఈరోజు పుట్టినరోజు ప్రార్థనకి ఎక్కువ వస్తారు కానీ మెమోరియల్ సర్వీస్కి ఎక్కువ మంది రారండి. అందరూ వినాలండి. మన చర్చిలోనే ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళ ఇంటి వాళ్ళే తప్ప మన చర్చ్ మెంబర్స్ కొంతమంది రారండి. వీళ్ళు మళ్ళీ పరిశుద్ధాత్మ నింపబడ్డామని చెప్తారండి. పరిశుద్ధాత్మ నింపబడిన మొదటి సంఘం చేసిన పని ఏంటంటే, దైవజనుడైన పేతురు ఏ పని చెప్తే ఆ పని చేసిన యూత్ అండి వారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు ఆ రోజు అననీయ సప్పిరా చనిపోవడం ద్వారా దేవుని భయం ఆ ప్రాంతమంతా వ్యాపించెను. తద్వారా సంఘం నష్టం అవ్వలేదంట, సంఘములో అనేకులు చేర్చబడుచుండరు. పాస్టర్ గారు, ఎలాగీ పెంతెకోస్తు రోజు మనం చేరి వచ్చాము ఇక్కడికి, ఈ చర్చ్ ద్వారా ఒక ప్రార్థన మనం చేసుకుందాం. దేవుని భయం మన ప్రాంతానికి రావాలి, దేవుని భయం రావాలి. ఇప్పుడు ఎన్ని చేసినప్పుడు దేవుని భయమే రాకపోతే ప్రజలు మారండి. మణిపూర్లో దేవుని భయము దిగి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. రాబోయే దినాల్లో ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ గవర్నమెంట్స్ వచ్చినా అవి మనకేం ప్రాబ్లం లేదు. మనకు కావాల్సింది అపోస్తల కార్యం రిపీట్ అవుతుంది. దేవుని భయం దేశం మీదకు, దేవుని భయం ప్రాంతం మీదకు, దేవుని భయం ఆ ప్రాంతం మీదకు దిగి వస్తే సంఘమును గూర్చిన భయము రావాలి. అందరూ ఒకసారి చేతులెత్తి ఒక అర నిమిషం ఆగకుండా స్తోత్రాలు చెప్తారండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిద్దామా. ఆమేన్, 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 ఆమేన్. పరిశుద్ధాత్మ భాషలో మాట్లాడే కృప ఉంటే పరిశుద్ధాత్మ భాషలో మాట్లాడదామా. ఓ రాబా షేకేడే ధీరీలా రాబా సియాలమా. ఒక్క మాట నేను చెప్పగలనండి, భూమి మీద ఉన్న అత్యంత శక్తివంతమైన ఆఫీస్ మన ప్రధానమంత్రి కార్యాలయం కాదండి, ముఖ్యమంత్రి కార్యాలయం కూడా కాదు, యుఎన్ఓ ఆఫీస్ కూడా కాదు. భూమి మీద ఉన్న అత్యంత శక్తివంతమైన ఆఫీస్ జీవము గల దేవుని సంఘం. యేసు రక్తములో కడగబడిన ఆయన పరిశుద్ధ సంఘమే అత్యంత శక్తివంతమైన ఆఫీస్. ఈ చిడిపి గ్రామంలో చర్చ్ ఈస్ ద పవర్ఫుల్ ఆఫీస్. ఈస్ట్ గోదావరిలో చర్చ్ ఈస్ ద పవర్ఫుల్ ఆఫీస్. ఆంధ్రప్రదేశ్లో చర్చ్ ఈస్ ద పవర్ఫుల్ ఆఫీస్. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, ఈ ప్రపంచమంతటిలో ప్రస్తుతానికి ఉన్న అత్యంత శక్తివంతమైన ఆఫీస్ ఏదైనా ఉంది అంటే అది జీవము కలిగిన యేసయ్య సంఘం. ఆ సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు
నిలువ జాలవు. చేతులెత్తి నమ్మితే విశ్వాసం ఉంటే ఈ రోజు అది కార్యం జరిగింది కదా. వర్షమా ఆగు అన్నాడు ఏలియా, ఆగిపోయిందంతే. వర్షమా రా అన్నాడు ఏలియా, వచ్చింది అంతే. ఈరోజు దైవజనుడు మధ్యాహ్నం ప్రార్థన చేశారు, సంఘం ప్రార్థన చేశారు, తుఫాను ప్రకటించబడింది. వర్షం ఆగలేదా? ఇది కేవలం ఒక మినిమం కార్యమే. కానీ దైవ సేవకులంగా లెట్స్ టేక్ అవర్ పొజిషన్. పెంతెకోస్తు దైవ సేవకులంగా లెట్స్ టేక్ అవర్ పొజిషన్. ఆ పొజిషన్ ఏంటి తెలుసా? యేసయ్య సంఘమే శక్తి కలిగిన వ్యవస్థ. ఇట్స్ ఎన్ ఆఫీస్, పవర్ఫుల్ ఆఫీస్ అండి. ఎంత పవర్ఫుల్! అననీయ సప్ఫీరా చనిపోతే కనీసం దైవజనుడు వాక్యానికి, ఆ పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇస్తే అక్కడ కూడా ప్రజలు ఇంకా సంఘములో పెరిగారు. మనము భయపడుతున్నాము కాబట్టి, మనము కాస్త భయపెట్టబడే పరిస్థితులకు మనం కాస్త కొంచెం ఈల్డ్ అయిపోతున్నాము కాబట్టి బహుశా మన అధికారాన్ని సంఘానికి ప్రభుత్వ పవర్ తీసుకోవట్లేదు. ఒడిశాలో చాలా భయంకర కార్యాలు జరిగాయి. దేవుని సంఘం మీద దాడి జరిగింది. గ్రామ స్టైల్స్ దైవజనులు చంపేశారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, అక్కడ వారు చేయగలిగారేమో కానీ సంఘం సంఖ్య పెరిగిపోతుంది, ఉద్యమం పెరిగిపోతుంది. అక్కడ దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఒక్కసారి ఒడిశా లోపలికి వెళ్ళి చూస్తే ఎక్కడ దేవుని సంఘాన్ని హింసించారో ఇదే మనకు ధైర్యం. అక్కడ ప్రాంతం యేసయ్య ప్రాంతం అయిపోతుంది, అక్కడ ప్రాంతం చర్చి వశం అయిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఏ ప్రభుత్వాలు, ఏ పార్టీలు, ఏ నాయకులు యేసయ్య సంఘాన్ని నిలువరించజాలరు. అందుకే లెట్స్ టేక్ ఎ పొజిషన్, బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడితే దేవుని భయం దిగి వస్తుంది. 6వ అధ్యాయంలో సంఘం కదండి, జనం పెరిగినప్పుడు పలహారాల దగ్గర గొడవ వచ్చిందట. న్యాచురల్ భోజనాల దగ్గర గొడవ వచ్చింది. ఆ గొడవ కాస్త వాళ్ళకి ఎక్కువ పెడుతున్నారు, వీళ్ళకి తక్కువ పెడుతున్నారు, గొడవ వచ్చింది. ఆ గొడవ వస్తే సంఘ పెద్దలు లేక నాయకులు, పేతురు టీం సంఘాన్ని పిలిచి అన్నారు, మీరు పరిచారకులను ఏర్పాటు చేసుకోండి. పెద్దలు కాదండి, ఎవరండి? డీకన్స్. పరిచర్య చేయడానికి. దేని కొరకు? టేబుల్ దగ్గర ఆ టేబుల్ మీద ఉన్న పేపర్ తీయడానికి, వాటర్ సప్లై చేయడానికి, వంటలు వండడానికి, రైస్ వడ్డించడానికి, పరిచర్య చేయడానికి. ఈ పరిచర్య చేయడానికి ఆ పరిశుద్ధాత్మ సంఘం చేసిన పని తెలుసా? ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోవద్దు. బల్లల యొద్ద పరిచర్య చేయడానికి కూడా విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండు కొనిన వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకోవాలి. పెంతెకోస్తు సంఘం అంటే డ్రమ్ము కొట్టే వ్యక్తి వారికి కూడా పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. కార్పెట్ వేసే వాళ్ళకి పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. వడ్డించే వారికి పరిశుద్ధాత్మ, అది దట్ ఈస్ ద ఫస్ట్ చర్చ్. దట్ ఈస్ ద అపోస్టలిక్ చర్చ్. ఈ చర్చ్ పేరు కూడా అపోస్టలిక్ చర్చ్ అని చదివానండి. ఇట్స్ అన్ అపోస్టలిక్ చర్చ్. రూత్ పెంటెకోస్టల్ అపోస్టలిక్ చర్చ్ కదండి. సో అపోస్టలిక్ చర్చ్ అంటే పరిచర్య చేసేవారు కూడా ఆత్మచేత నింపబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఒక ఆదిమ సంఘం లాంటి సంఘాలుగా మన సంఘాలు మారితే, పరిచర్య చేసేవాళ్ళు ఎంత అభిషేకం అంటే, స్టీఫెన్కి పరిచర్య అంటే తొడవడానికి ఇచ్చారండి పని. స్టీఫెన్కి తొడవడానికి ఇచ్చారు. స్టీఫెన్కి బల క్లీన్ చేయడానికి పని అప్పు చెప్పారు పెద్దయ్య గారు. ఆ పని చేస్తూ ఉండగా ఒక అవకాశం ఇచ్చారు, బాబు కొంచెం నువ్వు మాట్లాడని. ఒక మాట నాకు చెప్పాలి, ఇటువంటి సభల్లో అయినా సంఘ కార్యక్రమం పనిచేసే వాళ్ళు, వంటల దగ్గర ఉండేవాళ్ళు ఎలా ఉంటారు? కొంచెం అంటే వారి డ్రెస్ మాసిపోయి ఉంటుంది, వారి డ్రెస్ కాస్త కొంచెం నలిగిపోయి ఉంటుంది, అంతేగా. వారి ఫేస్ ఏమి కూడా అంత పనిచేసి వస్తారు కదండి. పనిచేసే వ్యక్తికి పాటిచ్చారు. పనిచేసి వస్తున్న వ్యక్తి పాటిస్తే ఆయన ఫేస్ బహుశా భౌతికంగా అంత గ్లో కనబడలేదు, కానీ ఆయన పాట మొదలు పెట్టగానే ప్రజలందరూ దేవదూతలు పాడుతున్నట్టుగా అనుకున్నారట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు క్వైర్ వారు
మీ పాటలు అధికంగా అభిషేకించబడుతున్న ముందు ఇక్కడ పాటలతో పాటు అక్కడ పని చేయాలి. ఏంటి క్వైర్ ఎవరు స్తోత్రం చెప్పలేదు ఏంటో మరి. క్వైర్ వాళ్ళు పని అయిపోయాక, ఈ మీటింగ్ అయిపోయాక ఈ బరకాలన్నీ సర్దడం అన్నీ మీరు చెయ్యాలి. ఎవరు మాట్లాడలేదు మరి. హల్లెలూయా. అంటే నేను మనం చెప్తాను, దేవదూత ముఖంలాగా మారిపోయిందంట. ఎవరికి? స్టీఫెన్ ముఖం. ప్రజలు ఆయన యొక్క ఫిజిక్ని చూడలేదు. నేను అనుకుంటున్నాను బల దగ్గర పనిచేసినోడు స్టీఫెన్, ఆయన కంగారుగా వచ్చి ఉంటారు. ఆయన మాట్లాడుతుంటే ప్రజలు మాత్రం దేవదూత ముఖము వలే. హల్లెలూయా. ఫిలిప్ ఆయన కూడా పనిచేసేవాడే, ఆయన కూడా పరిచర్య చేసేవాడే. సౌండ్ సిస్టమ్ దగ్గర వర్క్ చేయడమో, ఈ యొక్క కార్పెట్స్ వేయడమో, ఏదో సమ్ వర్క్ ఆయన చేస్తున్నారు. ఆయన మాట్లాడుతుంటేనట వాక్యం చెప్తుంది కదా, రోగులు స్వస్థపరచబడ్డారటండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరిచర్య చేస్తున్న వారి ద్వారా కూడా స్వస్థకాలు జరిగిపోయాయి. ఇక స్టీఫెన్ ప్రసంగానికి కొంచెం అందరూ మండిపడి రాళ్ళు రువ్వి ఆయన చంపడానికి రాళ్ళు వేశారు. ఈ వచనం మాత్రం చివరిగా చదువుకుందాం. 7వ అధ్యాయం అపోస్తల కార్యంలో 7వ అధ్యాయం 55వ వాక్యం, లేక 54 నుంచి అండి. స్టీఫెన్ ప్రసంగం చేస్తే అందరూ కోపంతో మండిపడ్డారు, పళ్ళు కొరికేశారు. 55వ వాక్యం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఒకసారి వినండి, ఆయన మీద అందరూ రాళ్ళు వేస్తున్నారండి. ఆయన అప్పుడు ఏమయ్యారట? ఎప్పుడు స్టీఫెన్ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు? ఫైర్ కాన్ఫరెన్స్లో కాదటండి. ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు? అందరూ ఒక అభిషేకంతో పాట పాడుతున్నప్పుడు కాదటండి. అందరూ రాళ్ళేస్తున్నప్పుడు ఈయన ఆత్మచేత నింపబడ్డాడు. ఇది ఆదిమ సంఘం, అపోస్తులిక సంఘం యొక్క విశ్వాసులు, లేక డీకన్స్, లేక పరిచారకుల యొక్క కృప, దేవుడు వారికి ఇచ్చిన కృప. అర్థమవుతుంది కదండి. అంటే పని చేస్తున్న వ్యక్తి మీద రాళ్ళు వేస్తుంటే ఎలా ఉంటుందండి? పని చేస్తున్న వ్యక్తి మీద రాళ్ళు రువ్వుతుంటే ఎలా ఉంటుంది? కానీ పరిచర్య చేస్తున్న బ్రదర్ స్టీఫెన్ పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ నింపబడి ఆకాశము తెరవబడుటయు, దేవుని సింహాసనం ఎదుట ప్రభువు లేచి నిలవబడుట. అంటే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి ఏమి చూస్తున్నాడు అని అంటే పరలోక దర్శనాలు చూస్తున్నాడు. ఆమేన్. అలా పరిశుద్ధాత్మతో నింపబడుటకు సూచనగా, పరిశుద్ధాత్మతో నింపబడుటకు సూచనగా ఏం జరిగిందంటే దర్శనం కలిగింది. 2వ మాట 59. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ ఒకసారి గంభీరమైన స్తోత్రం చేద్దామా? హల్లెలూయా హల్లెలూయా. అయ్యా 7వ అధ్యాయం ప్రకారం అండి, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి, ఇవన్నీ నమ్ముతున్నాను. అన్య భాషలు మాట్లాడతారు, నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నింపడిన వ్యక్తి ప్రవచనం చెప్తారు, నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నింపడిన వారు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపరచబడతారు, నేను నమ్ముతున్నాను. ఐ డూ బిలీవ్ అపోస్తల కార్యాలు ఏమేమి జరిగాయో అవన్నీ జరుగుతాయి. తబితా లాంటి వారిని లెమ్మని చెప్పగానే పేతురు ఎలాగూ మరణం నుంచి లేచిందో అలాగూ ఆత్మతో నింపబడిన వారు తిరిగి లేపబడే కృప, వారిని తిరిగి లేపే శక్తి, అభిషేకం దేవుడిస్తాడు. కానీ మోర్ దాన్ దాట్, దానికంటే ఈ కాంటెక్స్లో మనం నేర్చుకుంటున్నాం, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అన్నట్టు ఒక సూచన ఏంటంటే స్టీఫెన్ ఆయన మీద రాళ్ళేస్తున్న వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. అది పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి యొక్క లక్షణం. నేను మరలా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డానన్న సూచన ఏంటో తెలుసా? నా మీద రాళ్ళు వేసిన వారిని క్షమించమని ప్రభువును వేడుకోవడం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ స్తుతిస్తాం. నీవు ఆత్మతో నింపబడ్డావంటే అర్థం ఏంటో తెలుసా? నీవు ఇతరుల మీదకు దేవుని శిక్ష రాకుండా ప్రార్థన చేస్తావు. యాజ్ జీసస్ డిడ్ ఆన్ ద క్రాస్, సిలువలో యేసు పలికినట్టు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. అయ్యా పరిశుద్ధాత్మ పూండండి స్టీఫెన్. ఎలా తెలుసండి మీకు?
ఆయన ఎలా దేని బట్టండి? ఆయన మీద రాళ్ళు వేసిన వాళ్ళని క్షమిస్తాడండి. క్షమించడం కాదండి, క్షమించండి ప్రభువా, వారి మీదకి ఏ నేరము రాకూడదు ప్రభువా అని ప్రార్థన చేయగలుగుతున్నాడండి. ఆమేన్, హల్లెలూయా. అమ్మా సిస్టర్, మీరు పరిశుద్ధాత్మ నింపబడ్డారు కదా, మరి మీ భర్తను క్షమించారా? అమ్మ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు కదా, మీ బ్రదర్ను క్షమించారా? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు కదా, అంటే నువ్వు అందరినీ క్షమించినట్టేనా? రాళ్ళేసిన వాళ్ళనే క్షమించగలగడమే పరిశుద్ధాత్మ అభిషేకపు నిదర్శనం. అందరు లేచి నిలబడదాము. ఒక 2 నిమిషాలు ఒక ప్రార్థన మనం చేయాలి పిల్లరా. అభిషేకం అనగా ఇట్స్ ఎ పవర్ టు ఫర్గివ్, క్షమించగలిగినట్లు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అభిషేకం మనం పాడుకుంటాం, దావీదు వలెనే, లేక దావీదు అభిషేకించబడగా గొల్యాతును చంపడం మాత్రమే కాదు, ద్రోహం చేసిన సౌలును చివరి వరకు అతనికి హాని చేయకుండా క్షమించగలిగాడు. సిస్టర్, నేను మీ కొరకే చెప్తున్నాను, బ్రదర్ మీ కొరకే చెప్తున్నాను, నేను నా కొరకు నేను చెప్పుకుంటున్నాను. మనందరం ఒకసారి ఆలోచన చేస్తే, పెంతెకోస్తు వారం అని చెప్పుకుంటున్నాం, పరిశుద్ధాత్మ పొందామని చెప్పుకున్నాం, క్షమించలేం. ఇతరులు మనం క్షమించలేని వ్యక్తిత్వం మనకుంది. ఇట్ ఈస్ నాట్ ఆల్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది పరిశుద్ధాత్మ ఫలం కాదు. అందరు కళ్ళు మూసుకుని హృదయం తెరిచి, మొదటిగా నీవు ఎవరిని లైఫ్లో క్షమించలేదో వాని హృదయపూర్వకంగా క్షమించడం మొదలుపెట్టి ప్రార్థన చేయి. అప్పుడు వెంటనే దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. నీవు క్షమించే వరకు దేవుని ఆత్మ రారండి, దేవుని ఆత్మ నింపబడవండి. దయచేసి అందరూ, చిన్నపిల్లలేమి పెద్దవారేమి అందరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడా సహాయం చేయండి ప్రభు. గొప్ప క్షమాపణాత్మ మన మధ్య ప్రవహిస్తోంది, క్షమాపణాత్మ మన మధ్య ప్రవహిస్తోంది. నీలో ఉన్న చేదైన వేరు వల్ల నీవు అభిషేకించబడలేకపోతున్నావు. నీలో ఉన్న చేదైన వేరును బట్టి నీకు ఇవ్వబడిన అభిషేకాన్ని కాపాడుకోలేకపోతున్నావు. రాళ్ళు రువ్విన వ్యక్తినే క్షమించిన స్టీఫెన్. బ్రదర్ కొంచెం ఎలుగెత్తి ప్రార్థన చేస్తారా? ఒక్క నిమిషం మనమందరం ఈ పెంతెకోస్తు రోజు యేసయ్య సంఘాన్ని హింసిస్తున్న వారిని, ప్రభు వారి మీద ఏ నేరము మోపకయ్యా, వారిని క్షమించండి అయ్యా, వారిని మార్చండి అయ్యా అని ప్రార్థన చేయగలిగితే ఈరోజు ఒక సౌలు ఈరోజు మార్చబడతాడు. ఆ రోజే స్టీఫెన్ మరణం రోజే సౌలు యొక్క మార్పుకు నాంది పలకబడింది. ఈ పెంతెకోస్తు రోజు మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో బైబిల్ కాల్చేస్తున్నవారు, చర్చెస్ను కూల్చేస్తున్నవారు, దేవుని కార్యాన్ని అడ్డగిస్తున్న వారిని యేసయ్య నామములో ప్రభువా వారిని క్షమించయ్యా, వారి మీదకి ఏ శిక్ష రానివ్వకండి అయ్యా, వారిని మార్చండి అయ్యా అని 1 నిమిషం స్వరమెత్తి ప్రార్థన చేస్తే దేవుడు కొంతమంది సౌలులను ఈరోజు మార్చబోతున్నాడు. బ్రదర్ ఎలుగెత్తి ప్రార్థన చేయండి, స్వరమెత్తి ప్రార్థన చేయండి. దేవుడు ఒక రివైవల్ స్టార్ట్ చేస్తాడు. ఈ రాత్రి వల్ల కొంతమంది సౌలులు మార్చబడతారు. ఈ రాత్రి వల్ల కొంతమంది బైబిల్ విరోధులు మార్చబడతారు. ఈ రాత్రి కొంతమంది పాస్టర్ గారిని నిందిస్తున్న వారు మార్చబడతారు. దేవుడు అదే చేశాడు. 7వ అధ్యాయంలో సౌలు అక్కడ ఉన్నాడట, స్టీఫెన్ వస్త్రాల దగ్గర అతను ఉన్నాడట. స్టీఫెన్ చంపడానికి అతడే కారకుడు, అతడు లీడర్. కానీ అతడు ఆ రోజు మారిపోయాడు. క్షమాపణ ప్రార్థన చేయడం ద్వారా అతడు మారిపోయాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక పరిచారకుని వలన. చేతులెత్తి ఒక్కసారి అందరూ వెలుగెత్తి, మనం చాలాసార్లు వారిని శిక్షించాలనుకుంటున్న బాధను బట్టి కాదు, వారిని క్షమించండి యేసయ్యా. వారి కొరకు రక్తాన్ని కార్చావు, వారి కొరకు కూడా నీవు రక్తాన్ని కార్చావు, వారి కొరకు కూడా నువ్వు ప్రాణం పెట్టావు. కలువరిలో మీరు చెప్పారయ్యా వారిని క్షమించమని. మేము ఈ రాత్రి అడుగుచున్నామయ్యా, సంఘ విరోధులకు నువ్వు క్షమాపణ దయచేయండి, వాక్య విరోధులకు క్షమాపణ దయచేయండి. బైబిల్ విరోధులు మేము క్షమిస్తున్నామయ్యా. బైబిల్ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చెబుతున్న వారికి యేసయ్యా నీ క్షమాపణ దయచేయండి ప్రభువా.
ఎంతమంది దేవుని బిడ్డలు ప్రార్థిస్తుండగా దేవుడు ఒక కార్యం చేయడా, దేవుడు ఒక కార్యం చేయడా. యథార్థ హృదయుల ఎడల, యథార్థ హృదయుల ఎడల తనకు నిజముగా మొర్రపెట్టు వారి కొరకు పరలోకం చూస్తోంది, పరలోకం చూస్తోంది. ద హెవెన్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ, ద హెవెన్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ. నీ వైపు పరలోకం చూస్తోంది. పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడిన వ్యక్తివైతే నీ మీద దాడి చేస్తున్న వారిని క్షమించమని ప్రార్థన చేస్తావు. పాస్టర్ గారు ఆ వ్యక్తి మీ చర్చిలో మెయిన్ మెంబర్ అవ్వబోతున్నాడు, ఆ వ్యక్తి మీ చర్చిలో సంఘ పెద్ద అవ్వబోతున్నాడు, ఆ వ్యక్తి మీ చర్చిలో పాటలు పాడబోతున్నాడు, ఆ వ్యక్తి ఇలాంటి సభలకు మీకు సహకరించబోతున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ చేత నింపబడిన మనము వారిని క్షమించమని కోరదాం. దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు ఈ నెలలోనే ఈ ఏడాదిలోనే. నీ సంఘములకు విరోధముగా లేచిన వారు మందిరములో ఆరాధికులుగా ఉండబోతున్నారు, మందిరములో ఆరాధికులుగా ఉండబోతున్నారు. దమస్కు గేట్ టు ఎన్కౌంటర్, దమస్కు గేట్ టు ఎన్కౌంటర్ ఆ సౌలుకు కలగబోతోంది. యేసయ్యా 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 యేసయ్యా, ఒక ఉద్యమం ప్రారంభించబడును గాక, ఒక ఉద్యమం ప్రారంభించబడును గాక, ఒక ఉద్యమం మీరు ప్రారంభిస్తున్నందుకు స్తోత్రమయ్యా. బ్రదర్స్, వెనకున్న బ్రదర్స్, యవనస్తులారా చేతులు ఎత్తండి, ప్రభుని అడగండి. ప్రభు గొప్ప కార్యం మన మధ్య చేయబోతున్నాడండి, ప్రభు మన మధ్య గొప్ప కార్యం చేయబోతున్నాడండి. 7 నక్షత్రములు కుడి చేత పట్టుకుని 7 దీప స్తంభముల మధ్య సంచరించు వాడైన మన ప్రభువు నీ వైపుగా వస్తున్నారు, మీ వరుసగుండా ఆయన వస్తున్నారు, మన మధ్య ఆయన సంచరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మన మధ్య ప్రత్యక్షం అవుతున్నాయి. ఒక క్షమాపణాత్మ చేత దేవుడు మనల్ని ఇవ్వబోతున్నాడు. డగ్లస్ గారు డగ్లస్ చిన్న ప్రార్థన చేస్తుంది. ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రికాల సమయంలో నీ కుమారుని నిలబెట్టుకుని ప్రభా, ఆదికాల సంఘంలో జరిగిన ప్రభా ఆ ప్రత్యక్షతలన్నిటిని గురించి ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు. ఆదికాల సమయంలో ప్రభా సంఘము పరిశుద్ధాత్మ చేత నింపబడి ఏ విధముగా అయితే ప్రభా నడుచుకున్నదో ప్రభా, ఈ అంత్యకాలంలో ప్రభా మేము కూడా ప్రభా అట్టి రీతిగానే ప్రభా మా సంఘాల్లో మేము నడవడానికి సహాయం చేయండి తండ్రి. నీ అభిషేకము చేత ప్రభా చేరిన దైవ బిడ్డలందరినీ ప్రభా మీరు నింపి నడిపించండి, సహాయం ఇచ్చేయండి. పరిశుద్ధాత్మ దేవా, నీవు కోరుకునే రీతిగా ప్రభా మేము ప్రవర్తించడానికి, జీవించడానికి, నడవడానికి ప్రభా సహాయం ఇచ్చేయండి తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా మాలో నీవు కోరుకున్న విధానమైన ప్రభా ఆత్మీయ జీవితం మేము కలిగి ఉండడానికి సహాయం ఇచ్చండి. ఈ రాత్రికాల సమయంలో ఈ పరిచర్లన్నింటినీ ప్రభా మీరు దీవించండి. వాక్యం ప్రకటించిన దైవదాసుని ప్రభా ఇంకా మీరు బలపరచండి, ఆరోగ్యముతో నింపండి. ఇంకా అనేకమైన ప్రాంతాల్లోని కుమారుని ప్రభా మీరు వాడుకుని తండ్రి నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము. ఈ రాత్రికాల సమయంలో దైవ మాటలు విని ప్రభా ఎవరైతే తమ యొక్క హృదయంలో పశ్చాత్తాపడుతూ ఉన్నారో ప్రభా వారిని మీరు దృష్టించున్న విధానం బట్టి వందనాలు ప్రభా. అయా వినిన మాటలు ఈ సమయంలోనే ఉంచుకుని తర్వాత మరలా మర్చిపోకుండా ప్రభా ఆ యొక్క ఆత్మచేత నడిపింపబడడానికి ప్రభా ఆ వాక్యమును ధ్యానించడానికి ప్రభా సహాయం ఇచ్చండి, కృప చూపించండి. చేరిన అందరిపై నీకు అభిషేకము నుంచి నడిపిస్తారని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరూ చక్కగా కూర్చుందాం. ఒక్క నిమిషం, 2 నిమిషాల్లో మనం ఎవరు గృహాలకు వరకు వెళ్దాం. ఈ సమయంలో మరి ఈ యొక్క సభల నిమిత్తమై మరి కానుకలు స్వీకరించబడుతున్నాయి కనుక మరి సహోదరులు ఫ్రాన్సిస్ గారు అలాగే శ్రీకాంత్ గారు వచ్చి పాట పాడుతుండగా యవన బిడ్డలు